ఇంకా ఎలక్షన్లకి ఇక కొన్ని గంటలే అందాము, రోజులు కూడా అయిపోయినాయి, కొన్ని గంటలే దగ్గర పడుంది. కానీ ఎండల కంటే చాలా హాట్గా ఉన్నాయి తెలంగాణ పాలిటిక్స్ కూడా. ఒకవైపు ఏమో ఏపీలో 2 జరుగుతున్నాయి, మరొక వైపు తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరగబోద్దని. మొన్నటి వరకు అసలు బీఆర్ఎస్ లైన్లోనే లేదని, బీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో విచిత్రంగా వినూత్నంగా ఒక వ్యూహంగా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది రాష్ట్రంలో. ఇంతకీ అసలు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అసలు బీఆర్ఎస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు? సో ఇవన్నీ మనకు తెలియాలంటే మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. యా సార్, ఏం సార్ బయట ఎండల కంటే కూడా రాజకీయాలు చాలా వేడిగా కనిపిస్తున్నాయి. ఇది చాలా వేడిగా. ఇందులో ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది మీకు? ఎందుకు అనిపిస్తున్నది? అవునా అంటే మొన్న ఎండలు ఒక్క నిమిషం, ఎండలు ఉదయం తర్వాత ఏదో 11 నుంచి మొదలైతే మళ్ళీ 5 గంటల వరకు కొద్దిగా వేడిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ చల్లబడుతుంది కదా. కానీ దురదృష్టం ఏంటంటే అధికారం కోసం, అవకాశం కోసం, తమ కోసం, ప్రజల కోసం కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మా అధికారంలో ఉండడానికి, అధికారం రావడానికి చేసే ఎత్తుగడలు హాట్గా ఉండకుంటే ఉంటాయి. దురదృష్టం ఉంటాయి. 150 రోజులేమైంది అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి. అవును సరే, అదేదో కొత్త వీరోచితంగా పోరాడి మా వైపు జనాలు చూస్తున్నారు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఒక పెద్ద వ్యవధి లేదు, 5 నెలల గ్యాప్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్. ఉన్నవాళ్ళు సీట్లు నిలుపుకోవాలి, ఓట్లు నిలుపుకోవాలి, ఇంత పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఏమనుకున్నారంటే అసలు బీఆర్ఎస్ స్ట్రీమ్లో లేదు, బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధనం చేసినాము, ఇటు కేసీఆర్ని కూడా బయటికి రాకుండా చేసినాం అనేసి అనుకుంటున్న నేపథ్యంలో కూసింత తృప్తి పడక ముందే ఆయన అన్ని జవశక్తులు కూడా తీసుకొని బయటికి రావడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుందా మిగతా పార్టీలకి? అంటే ఇక రాడేమో, రాలేడేమో. మొదటి పాయింట్ మీరు ఏదైతే రేజ్ చేశారో, ఇక అయిపోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో అనేది తప్పు అని నేను అంట. అది ఎవరు అనుకున్నా, ఎవరన్నా కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక పార్టీ. ఏం పార్టీ? 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, ఆషామాషి కాదు. మొన్నటి ఎన్నికల్లో సరే 10 సంవత్సరాల పరిపాలన మనం చర్చిద్దాం ఏంటి అనేది. కానీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కొంత ఆశపడి అధికంగా ఇంకేమో వస్తుంది అనుకున్నారు. సరే, అవి వచ్చిందా లేదా మళ్ళీ మాట్లాడదాం. కానీ ఎంత తేడా అండి? 1.8%, 4.5 లక్షలు ఓట్లు తేడా. అంత మాత్రం చేత పార్టీ తుడుచుకుపోయింది, ఒక్క సీటు రాదు, మొత్తం ఏం లేదు అని అనుకోవడమే రాజకీయ విజ్ఞుల మాట ఉండకూడదు. ఏది చిల్లర చేష్టలు ప్రజలు నమ్మించేందుకు ఏదో అయిపోయింది, ఒక్క సీటు రాదట ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఒక్క సీటు రాదన్న ఆయన నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ఇతర పార్టీలకు ఎన్నోట్లో చరిత్ర లేదా? హౌ కెన్ బి ఇగ్నోర్ దాట్? ఎంత గొప్ప అయినా 50% మద్దతు ప్రజలది ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటివరకు 72లో తప్ప ఎప్పుడు లేదు కదా. అంత మాత్రం చేత ఇవి విరవగడం దేనికి? సరే, 150 రోజుల్లో ఇచ్చిన హామీలు అవన్నీ మాట్లాడే సందర్భంలో కొంత కళ చెదిరింది, మాట నిలబెట్టుకోలేదు. మాట నిలబెట్టుకోనందుకు పొరపాటు చేశామనే ఆలోచన ప్రజల్లో వస్తున్నట్టు చాలా స్పష్టంగా ఉంది. అందుకే ప్రజల దగ్గరకు పోయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ మద్దతు ప్రకటించే విషయంలో ఉత్సాహం కానీ, ఎంతమంది వస్తున్నారనే దాంట్లో కానీ స్పష్టంగా ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ సమావేశాలు మీరు నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎస్, బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ గెయిన్ మెజారిటీ, నో డౌట్ అబౌట్ దాట్. ఇక్కడ ఎన్నికల్లో ఏం చేయాలా? గతంలో చెప్పింది మేము చేసినామని చెప్పుకునే ధైర్యం ఉండాలా రాజకీయ పార్టీలకి, లేక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏ మేరకు చేస్తామన్నది, గతంలో చేసింది, ఇప్పుడు చేస్తున్నది, ఇక ముందు చేయబోయేది, ఈ 3 అంశాల మీదనే కదా
ప్రజలను మెప్పించడానికి, ఒప్పించడానికి, దేశాన్ని బాగుపరచడానికి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసే కార్యక్రమం అదే కదా రాజకీయ పార్టీలది, రాజకీయాలది. అధికారంలోకి రావడం దేనికి? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామనే ఆలోచన ప్రజల్లో కలిగించడానికి చేసే ప్రచారాలే కదా ఎన్నికల ముందు. మరి అది ఏ రకంగా జరుగుతుంది మీరే ఆలోచించండి. బీజేపీ ఎన్నికల ముందు వచ్చి ఏం మాట్లాడుతున్నది? తెలంగాణ వరకు వస్తే పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశమైనా అమలు చేశారా 10 ఏళ్లలో? నేను తెలంగాణకు సంబంధించింది అడుగుతున్నాను. ఇక దేశ స్థాయిలో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? 20 కోట్లు రావాలా? వచ్చాయా? 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, వచ్చిందా? అదేవిధంగా నల్లధనం గురించి మాట్లాడారు. ఎక్కడ నల్లధనం? 14,700 కోట్ల రూపాయలు 2014లో స్విస్ బ్యాంకుల్లో ఉన్నదని భారత ప్రభుత్వమే ప్రకటించింది. ఇదే భారత ప్రభుత్వం ఇప్పుడు 30,200 కోట్లు అన్నది. అంటే రెండంతల కంటే పెరిగింది బ్లాక్ మనీ. ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అది మాట్లాడుతున్నారా? దేవునికి దండం పెట్టడం, ఏదో మీ ఓటు వల్ల రామమందిరం వచ్చింది అని చెప్పడం. కానీ అయినా మోడీని చూసి ఈరోజు ఓటు వేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు, నన్ను చూసి ఓటు వేయండి, నేను చెప్పే మాటలు విని ఓటు వేయండి అనే కంటే కూడా మోడీ ఉన్నాడు, మోడీ వస్తున్నాడు, మోడీని చూసి ఓటు వేయండి అనేసి ఈరోజు మోడీని ముందుకు తీసుకొస్తున్నారంటే ఏంటి ఆ ధైర్యం అనుకోవచ్చు? మీరు అన్నారు ఏం చేశారు, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చారా అని అడిగారు. కానీ అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈరోజు మళ్ళీ మోడీ వస్తున్నాడు, 400 సీట్లు వస్తున్నాయి, మోడీకి ఓటు వేయండి అని మాట్లాడుతున్న మాటని ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా? ఇప్పుడు ఎన్నికల ముందు ఆ మాట అనుకుంటే వీళ్ళదేమున్నది? ఇప్పుడు అంతా బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా అభ్యర్థులు. అయ్యో, ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కాంగ్రెస్లో కూడా బయట పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలా? వాళ్ళు ఎందుకు ఏం చెప్తారు? గతంలో ఉన్న పార్టీ నుంచి నువ్వు ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తారు? కొద్దిగా ఇబ్బందే కదా ఇండివిజువల్స్కి. మోడీ గారు మోడీ గారు మోడీ గారు, అది యూ ఎలివేట్ ఇట్, యూ ఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్ బట్ నాట్ ఆన్ ది ప్రామిసెస్ మేడ్ బై ది పార్టీ, రైట్? what is implemented by the party, you are not discussing, you are not debating. What for elections? What for the government? వాళ్ళు అట్లా ఈయన 150 రోజులు ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. ఇవాళ ఏమైంది తెలుసా? మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడేనట. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరిని కొట్టాలి? అదే మాటిచ్చి వాళ్ళే కదా మాట ఇచ్చింది. నేను చెప్పకముందే మీరు అంటున్నారు. ఆయన మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, తర్వాత డిసెంబర్ 9నే రైతు బంధు మొత్తం వేస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నాడు. ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధు డిసెంబర్లో వేస్తాం కదా, నవంబర్ డిసెంబర్లోనే వేస్తాం కదా పంటలు వేసేది. ఇప్పుడు కోస్తున్నాం, కోసి ధాన్యం వచ్చి కళ్ళాలలో ఉంది, ఇప్పుడు వేస్తానంటాడు. ఇది ఇప్పుడు కూడా మొత్తం వేయలేదు కదా, మొత్తం వేయలేదు కదా. మళ్ళీ ఈసీ దగ్గరికి వెళ్ళి ఏదో మేము చేస్తామంటే వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు, వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు, అప్పుడేమో ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఆపేశారు. మేము ఆపలేదే అది. అంటే నేను అనేది ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలతోటి, మోసపు మాటలతోటి, తాత్కాలిక ప్రలోభాలతోటి భ్రమలు పెట్టించి చేసే కుటిల తత్వం బయటపడుతుంది. అందుకే నమ్మడం కోసం దేవుని మీద ఒట్లేస్తున్నారు కదా. ఇంకా నయం, దేవుని మీద ఒట్టు కాదు, దేవుడు గుళ్ళో ఉండాలని శాసిస్తున్నాడు, భక్తి మాత్రం మనసులో ఉండాలి. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. సిగ్గుచేటు వీళ్ళకి అసలు మతం గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు. మనం ఏం నమ్ముతాం? భగవంతుడు సర్వాంతర్యామి, ఇందుగలడందు లేడు అంటాం, అంతే కదా. అనువనువున ఉన్నాడు అంటాం. ఇట్స్ నాట్ ది రిలీజన్, ఇట్స్ ద గాడ్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ద పూర్, డిప్రైవ్డ్, లెస్ అన్ఫార్చునేట్, లెస్ ఫార్చునేట్ పీపుల్. వాళ్ళ కోసమే కదా ప్రభుత్వాలు. స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం?
మన సెల్ఫ్ రెస్పెక్టు, మన సొంత పరిపాలన, మన ప్రజల్ని భారతదేశం చాలా సంపన్నమైన దేశం, చాలా చారిత్రాత్మకమైన దేశం, చాలా సాంస్కృతికంగా బాగా ఉన్నది అని. ఈవెన్ ముస్లిం రాజుల కాలంలో మెనీ కంట్రీస్ హ్యావ్ కమ్ టు అస్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ in the 14th and 15th century. After British came, then we came down, right? సో దాన్ని పునరుద్ధరించడానికి స్వాతంత్రం, మన పరిపాలన, మన ప్రజలు అనే నమ్మకంతో అందరికీ ఈ సమానత్వం ఇవ్వడానికి చేసిన పనులు రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని అందరికీ అవకాశం కల్పించే రీతిలో చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఒట్ట మాటలు ఏంటి? నువ్వు చేసింది ఏమైనా చేసావా? 6 ఇట్లలో 13 ఉన్నాయి. 13 ఏం చేసావు? ఏదో బస్సు ఫ్రీ అన్నావు, ఓకే, దాంట్లో ఉండే సాధక బాధకాలు కూడా తెలుసు, అవుతాయి, నేను కాదనా. కానీ మిగతా ఎందుకు చేయలేదు? మహిళలకు 2500 ఇస్తున్నావా? లేదే. ఇస్తా అన్నావు కదా, 100 రోజులు ఇస్తున్నావు కదా. మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టు అని ఆయనే అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రజలు బండకేసి కొడతారు? యూ విల్ రిమైన్ ఇన్ ద హిస్టరీ యాజ్ ది షార్టెస్ట్ సీఎం ఇన్ తెలుగు స్టేట్స్ నా ఉద్దేశంలో. ఇప్పుడు పార్టీలో చాలామంది కూర్చొని మేధావులు కూర్చొని మేనిఫెస్టో తయారు చేస్తుండొచ్చు కదా. ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇవి మనం ఏ టైంలోకి ఇవ్వగలుగుతాము, అసలు ఇస్తామా లేదా, ఇవ్వకున్నా దాంట్లో పెడదామనుకుంటారా అంటే ఏంటి? వాట్ ఈస్ ద సాచ్యురేషన్? ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి అందులో ఉన్నారు, చాలా సీనియర్ లీడరు, ఇవి ఇట్లాంటివి చాలా చూసారు కదా. ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు వేసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే అంటే ఒక బడ్జెట్కి దీనికి పొంతం లేకుండా పెట్టిన, రాబడికి వ్యయానికి పొంతం లేకుండా పెట్టడం వల్ల వచ్చిన సమస్యనా ఈరోజు? అంతే కదా, న్యాచురల్లీ. అది కాదు, ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలతోటి అధికారంలో రావడానికి చేసే ఎత్తుగడ ఒకటి. మరి అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది ఈ జ్ఞానంతో ఆలోచించాల్సిన విషయం. ఇది ఏదైనా పొరపాట్లు జరిగితే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కడ ఎప్పుడు మాట్లాడారు ఏ విషయం మీద? దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము చెప్తున్నాం, ధైర్యంగా నిలబడ్డాం బీఆర్ఎస్ వాళ్ళం, అదే లేదు, ఎక్కడ తల వంచే సమస్య లేదు. పొరపాట్లు చిన్న జరగచ్చు, కానీ పరిపాలన విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందుంది. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము ప్రజల చెంతకు పోవాలనేదే, ప్రజలకు అవకాశం కల్పించాలనేదే లక్ష్యం అందరిది కూడా. మరి అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సొమ్ము ఫ్యామిలీస్కి, తర్వాత ప్రజల చేతుల్లోకి ఎలా వెళ్తున్నది? రైతు బంధు నుంచి, దళిత బంధు నుంచి, కళ్యాణ లక్ష్మి నుంచి, పెన్షన్ల నుంచి 200 పెన్షన్ 2016 ఇచ్చే అటువంటి స్థాయి, అది ఎంతమందికి లబ్ధి జరుగుతున్నది? ఇది దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఈ రకంగా ఉందా? లేదే. మా ఊరికేనే ఏది 3 అంతలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం సంవత్సరానికి 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా పెరిగిందా? దేశంలో అయితే 2 అంతలు కూడా పెరగలేదు కదా. 3 అంతలు పెరిగిందంటే ఊరికే చిటికలతో అయిందా, లేకుంటే ఊరికైందా? ఎందుకు? ఒకవైపు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రెండవది సరిదిద్దడం ఆర్థిక వ్యవస్థను, మూడవది భవిష్యత్తుకు కావాల్సిన పునాదులు దూరదృష్టితో ఇవ్వడం. ఇప్పుడు దాదాపు 17 లక్షల, గత 5 సంవత్సరాల్లో 17 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ కానీ, ఫార్మసీ కానీ, మిగతాది కానీ. అదేవిధంగా గవర్నమెంట్లో 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమే చేసిందా? గత ప్రభుత్వాలు ఈ రకంగా ఎప్పుడైనా చేశాయా? అదేవిధంగా 24,000 కొత్త ఇండస్ట్రీలు మా తెలంగాణలో స్థాపించబడ్డాయి గత 7-8 ఏళ్లలో. వేరే రాష్ట్రాల్లో ఇంత అయిందా? లేదే. 65,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్కు కేటాయించబడింది, ఇచ్చాం. కానీ ఇన్ని మీరు లెక్కలు చెప్తున్నారు. ఎస్, మీరు చాలాసార్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు. కాకపోతే ఎక్కడ కూడా ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి అసలు మనం ఒక 10 సాచురేషన్ తీసుకున్న 10 స్టెప్స్లో అసలు ఏమీ కాలే, తెలంగాణ అంతా కూడా ఆగమాగమైంది. అందుకే నేను ఒక గుంపు మేస్త్రి, నేను మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయడానికి కంకణబద్ధున్నైనా. చూడండి అమ్మా, ఎవరైనా అధికారాకాంక్ష ఉండి అధికారంలోకి రావాలనుకుంటే ఏం చెప్పాలా? ఏం చెప్తారు? నేను మెరుగ్గా చేస్తానని చెప్తేనే కదా ప్రజలు వినేది. గతంలో చేసిందంతా అన్యాయం, లేకుంటే ఇంకేదో తప్పులు చేశారు, నేను బాగా చేస్తానని కదా. ఎవరు అమ్మాయినే? ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి, సమాజం గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈయన ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల పక్షాన పోరాటం చేసినవాడా?
సరే అవకాశం వచ్చింది, కాంగ్రెస్ సీట్లు వచ్చాయి, వాళ్ళ ఆ హైకమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది. అంత మాత్రం చేత గొప్పడా? ఎవరు కేసీఆర్? ఎవరు 50 సంవత్సరాలు రాజకీయ జీవితం, ఒక లక్ష్యం కోసం పోరాటం చేసినవాడు, అధికారం కోసం కాదు, అధికారం తర్వాత వచ్చింది, అవునా కదా? ఒక లక్ష్యం కోసం చేశాడు, నిరాహార దీక్ష చేశాడు. తెలంగాణ కావాలనే ఏది ఒక ఉద్యమంలాగా ముందుకొచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు తెలంగాణ 1955లో కూడా మేము విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోపాకని బడి గంటలు కొట్టి బయటకు వచ్చినమే. కానీ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1969లో. చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం వచ్చింది, చాలామంది అసూలు భాషారు, వచ్చిందా? రాలేదు. చివరికి ఇద్దరు ఎంపీలు 543లో ఉండి ఆయనే జీవితాన్ని త్యాగం చేసే పద్ధతిలో తెలంగాణ కావాలని పట్టుదలతో తిరిగిన నగ్న సత్యాన్ని దేనికోసం చేశాడు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, దీనికి నా జీవితం నేను త్యాగం చేస్తా అవసరమైతే అని అన్నాడు. 10 సంవత్సరాలలో చేశాడు. ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఒక విషయం, స్వాతంత్ర పోరాటం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 200 సంవత్సరాలు జరిగిందా? ఎవరు? గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ గారు వచ్చిన తర్వాతనే కదా ఆ 10 సంవత్సరాలు, 1935-37 నుంచి, అంతే కదా. ఆ తర్వాత అప్పుడే ఊపు వచ్చింది కదా. మరి కేసీఆర్ వచ్చినాకనే ఊపు వచ్చింది కదా తెలంగాణకు, ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు అంటారు? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ప్రజలను నమ్మించిన మోసకారి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? సరే, దాన్ని సపోర్ట్ చేశారు చివరికి, గత్యంతరం లేదు. ఇవాళ మహిళా బిల్లు ఎందుకు కాలే 2011, 2014లో రాజకీయ పార్టీలు? మహిళా బిల్లులో 50% అంటే అదేంది ఇప్పుడు ఎందుకైంది? దాంట్లో ఎన్ని లోపాలనే 9.5 సంవత్సరాలు చేశారు. దాంట్లో ఈబీసీలకు పెడదామంటే ఏమన్నా ఒప్పుకున్నారా? లేదు. రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ క్రమాలు కొంత సమయం పడుతుంది. ఈ చారిత్రక వాస్తవాలను తెలుసుకోకుండా తెలంగాణ కావాలనే వాళ్ళ మీద తుపాకీ పెట్టిన ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పింది ఏదో అన్యాయం అయిపోయిందని చెప్తే సరే నమ్మినరు, ఇచ్చిండ్రు, మేము వద్దంటున్నావా? నువ్వు చెప్పింది ఏవే అంటున్నావు, మరి నువ్వే అంటున్నావు కదా, మాటిస్తే మోసగిస్తే బండకేసి కొట్టు అని. ప్రజలు కొడతారు. చరిత్ర లేదా? శాశ్వతమా? అధికారంలోకి రావడమే ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం అనుకుంటే ఇగో ఇట్లనే జరుగుతుంది. అధికారం రావడం దేనికి అంటే ప్రజల కోసం, ప్రాంతం కోసం, ప్రజల జీవన ప్రమాణాల కోసం, సమానత్వం కోసం, ప్రతి మనిషిలో మానవీయ కోణం చూసేదానికి, ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి, మేము సంకల్పంగా మా సంకల్పం ఉంది అని చెప్పుకోవడానికి, అవకాశం వచ్చినప్పుడు చేయడానికి. ఎవరమ్మా కేసీఆర్ గారు? కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు, రాజీనామా చేశాడు ఒక ఎలక్షన్ కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మంత్రి పదవులు చేశాడు, ఉపసభాపతి చేశాడు. అవకాశం ఇచ్చిన ప్రజలకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దేశంలో ముందడుగు వేయించాడు. ఎవరైనా దేనికోసం వచ్చాడు? డబుల్ ఆర్ ట్యాక్సా? రాజకీయాలలో డబ్బులు మాట్లాడి ప్రజల్ని మోసం చేయడం కదా. నీ ఎన్నికలు ఎట్లవుతున్నాయి? నీ ఎన్నికల సమావేశాలు ఎట్లవుతున్నాయి? కేంద్రానికి ఏ పార్టీ ఎక్కడి నుంచి ఇస్తుందో మాకు తెలియదా? నేను అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాను. అవే ఆ చర్చ. ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి అంటారా? ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయా? ఏటీఎంలని అందరూ అంటున్నారు. పోకుండా ఉంటాయా? మీరు చెప్పండి. ఓకే, మనం రాజకీయాలు పక్కన పెడదాం, టీవీ పక్కన పెడదాం, పర్సనల్గా మాట్లాడదాం. ఇదంతా ఊకదంపుడు మీదికి, అంతే కదా. మీది కోటి లోపటి డబ్బు లేకుండా రాజకీయాలు అవుతాయా? కాదు. రుణమాఫీ గురించి కూడా ఒక మాట మాట్లాడండి. 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే, నేను గనక 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఎడమ చేతితోటి ఆ 40,000 పైచిలుకు కోట్లు ఇట్లా వేయగలుగుతాను అంటే ఏంది? అంటే కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం. అదొకటే మీరు గ్రహించినట్టున్నది, చూసినట్టున్నది, విన్నట్టున్నది. ఆయన వచ్చింది లంకబిందెల కోసం వచ్చిండు, దొరుకుతలే ఉన్నాడు. అవునా? ఏమన్నా విజ్ఞత ఉందా? అంటే నువ్వు రాజకీయంలో అధికారం దేనికోసం? లంకబిందెల కోసమా? ఉంటే చేసేవాడిని. బడ్జెట్ అంతా మొత్తం నాకేసి ఇది చేస్తున్నారు. ఎందుకు అంత ఉంటే? అయ్యో, అంతుంటే నువ్వెందుకు అడిగిరు? ఇదే మీడియా వాళ్ళు అడిగితే మీరు కూడా ఇట్లా మాట్లాడతారు ఏంది? 9వ తారీఖు నేను ఎందుకు ఇస్తాను అన్నాను, లేకపోతే ఈ స్కీమ్స్ అన్ని కూడా చేసేవాడిని. బట్ అక్కడ రూపాయి లేదు. రూపాయి లేనప్పుడు నేను ఏ రకంగా ఇవ్వగలుగుతాను? నాకు సర్దుకోవడానికి టైం పడుతుంది కదా అని, సర్దుపడుతుంది కదా అని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, 160 రోజుల తర్వాత ఇప్పుడు ఆ మాట మాట్లాడతాడా? ఏ ముఖం పెట్టుకొని ఆ మాట ఎన్నికల ముందు రోజు మాట్లాడావు?
డిసెంబర్ 9th ఇస్తాను ఉన్నాయి అనుకున్నా. ఉన్నాయి. ఎట్లా అనుకుంటావు? నేను కూడా అంటా, ఓయ్ మా తెలంగాణ వాళ్ళందరినీ చంద్రలోకం తీసుకుపోయి మంచి బిల్డింగ్లు కట్టిస్తా. ఇక్కడ ఎందుకు? ఏమన్నా బుద్ధి ఉందా? ఇవి మాట్లాడేదా? ఇదా రాజకీయం? ఇదా విజ్ఞత? ఇదా దేశం కోసం, సమాజం కోసం, ప్రాంతం కోసం? మన లక్ష్యం ఏంది? మన సంకల్పం ఏంటిది? మన కాన్ఫిడెన్స్ ఏంది? మన కమిట్మెంట్ ఎందుకోసం? ఎక్కడి నుంచి వచ్చింది? సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమయ్యే పరిస్థితుల్లో సాధ్యం చేయడానికి ఏ రకమైన వ్యూహాలు పొందుతారనేది మొదలు ఉండాలి కదా. అంటే తెలంగాణ ప్రజల్ని ఒక విధంగా నమ్మించే ప్రయత్నం, నేను చెప్తే వింటారు, నేను చెప్తే ఆలోచిస్తారు, అంటే డబ్బులు లేవు, లంకె బిందెలు, అందుకే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనుకొని ఒక వ్యూహాన్ని పన్నాను అని తను అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఇద్దామని నాకు మనసు ఉంది, బట్ లేవు. నాకు కూడా ఉన్నది. ముఖ్యమంత్రిని చేయండి అని నేనంట. 2 లక్షలు కాదు 4 లక్షలు చేస్తా అంట. వీలైద్దా? నేను అంత పిచ్చోన్నా మాట్లాడతాను? ఒకవేళ మాట్లాడితే ప్రజలు కనుక నమ్మితే ముఖ్యమంత్రి అయితే కదా, కాదా? ఇప్పుడు కాలేదా? ఒక లాజిక్ పాయింట్ పట్టుకున్నారు. ఏంటంటే ఆనాడు వైఎస్ హయాంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చేసిరు కాబట్టి సేమ్ అదే పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చేసరికి తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఆనాడు వైఎస్ పీరియడ్లో చేశారు కాబట్టి ఈనాడు కూడా చేస్తారు అని నమ్మి ఓటు వేశామని చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తే అవుతుంది అసలు వీళ్ళకి? ఇది ఇప్పుడు వైఎస్ఆర్ టైంలో ఏం చేశారు అనేది పక్కన పెడదాం. అంటే అయ్యాలు నమ్మిర్రు, అంటే ఆ రోజు చేసిండ్రు కాబట్టి ఇలా మనం చెప్పినామనుకో మనిషి వేరు కావచ్చు కానీ మాట ఒకటే కదా. మరి కేసీఆర్ గారు చెప్పింది రుణమాఫీ కాలేదా? చెప్పని కూడా చేసినాడు కదా. దాని మీద ఎందుకు ఆలోచన రాదు? రైతు బంధు అన్నారా? లేదే. చాలామంది పూర్ స్టూడెంట్స్కి వాళ్ళ స్కాలర్షిప్స్ ఇచ్చి విదేశ చదువు ఒక్క స్టూడెంట్ కనుక పోతే ఆ ఫ్యామిలీ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇంకో 300-400 ఫ్యామిలీస్ మెరుగవుతున్నాయి. అటువంటి పని ఏమైనా చేశారా? అటువంటి పని చేయగలుగుతున్నారా? రాజశేఖర్ గారు చేసిన దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏం తీసేయలేదే. మరి ఇప్పుడు ఇవెందుకు కట్ చేస్తున్నావు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేయలేదు, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఏం తీసేయకుండా అది నడిపిస్తున్నావు. మరి నువ్వు రైతు బంధు ఎందుకు ఎట్లా? రైతు బంధు లేదు, రైతు బీమా గతి లేదు, ఇప్పుడు ఏది లేదు. అన్నీ కబుర్లతోటి కాలం గడుపుతున్నారు. ఇక 3 రోజులే కదా, ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా మాట్లాడతారా? ఇది ఇవాళ చర్చలు జరుగుతున్నాయి, హాట్గా ఉంది, జనంలోకి పోవాలని చెప్పేసి. ఓకే, జనంలోకి పోయేటప్పుడు ఏం చేయాలి? ఎన్నికల సమయంలో రాజకీయాలలో ప్రజల కోసం అది జరగట్లేదు కదా. కేసీఆర్ గారు బస్ యాత్ర అవుతుంది. బస్ యాత్రలో ఏం మాట్లాడుతున్నాడు? మేము గతంలో చెప్పింది ఇవన్నీ చేశాము, మరి అవుతున్నాయా? ఆయన చెప్పాడు 100 రోజుల్లో చేస్తామని, జరుగుతున్నాయనే మాట్లాడుతున్నాడు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. బీఆర్ఎస్ మీద ఎక్కువ మాట్లాడడానికి ఏమో ఆస్కారం లేకుండా బీజేపీ మీద, బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద. నేను అన్నాను, వాళ్ళు ఏం చేయలేదు తెలంగాణకు, మీరు వచ్చి చెప్తానని, మెరుగు చేస్తానని ఓట్లు దండుకొని చేసి విర్రవీగుతున్నారు. 1.8% ఓట్లుంటే ఇంత విర్రవీగితే మనం ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు, ఎన్ని ముఖ్యమంత్రులను చూడలేదు, ఎంత ప్రధానమంత్రుల చాలామంది. అంటే 10 ఏళ్ళు మేమే, 20 ఏళ్ళు మేమే వద్దన్నామా? ప్రజలు మెరిస్తే వద్దంటామా? మేము ప్రజాస్వామ్యవాదులం కాదా? మేము కూడా అట్లనే వచ్చినాం కదా. వచ్చిన రోజు ఈ మాటలు మాట్లాడామా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడామా? మేము అంతకంటే మెరుగు చేస్తున్నాం. ఇప్పుడు బాగా నడుస్తుంది ఇంకొక అంశము, సమస్యలు, ప్రజల సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇవన్నీ పక్కన పెడితే రిజర్వేషన్ అంశం బాగా నడుస్తుంది. అమిత్ షా వచ్చి ఆయన మాట్లాడింది ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేస్తామని. వీళ్ళు చెప్పుడు ఏంది, అసలు రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తుంది. 400 సీట్లు వస్తే అందుకే వాళ్ళు 400 సీట్లు అంటున్నారంటారు. అసలు ఏంది ఈ రిజర్వేషన్ లొల్లేంది? అసలు వాస్తవాలు ఏంది? వాస్తవాలు అవసరాలు మాట్లాడదాం. కానీ ఈ ఎన్నికల ముందు వాళ్ళు వస్తే ఇది తీసేస్తారు, వీళ్ళు వస్తే ఇవి పోతాయని వాళ్ళు. దాని అర్థమైంది, వీళ్ళు అధికారంలోకి వచ్చే నమ్మకం లేదు,
వాళ్ళు అధికారంలోకి వచ్చే నమ్మకం లేదు. ఎవరు వస్తారు మరి? వినండి, పూర్తిగా వినండి. అంతే కదా, నేను వస్తే ఇది చేస్తాను అన్నప్పుడు ఇంకోటి చేసే అవకాశం ఎక్కడుంది? అది కాదు, నేను గెలిస్తే ఇది చేస్తాననే నమ్మకంతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో పార్టీ వస్తే అనే మాట ఎందుకు రావాలా? చెప్పండి. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళు వస్తే ఇది ఇగో ఓబీసీలది వీళ్ళది పోతుంది అంటారు, వీళ్ళేమో వాళ్ళు వస్తే ముస్లింలు తీసేస్తారు. అంటే ఈ మాటల యుద్ధంలో పర్సెప్షనల్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయడానికి, జనాన్ని ఒప్పించడానికి, నమ్మించడానికి, భ్రమింపజేయడానికి చేసి బయటపడదామనే ఆలోచన తప్ప, నీకు ధైర్యం ఉంటే, నీ ప్రణాళిక మీద దమ్ముంటే, నువ్వు చేస్తానంటే, నువ్వు అధికారంలోకి వస్తున్నాను, నేను ఇది చేస్తాను, దీనికి వ్యతిరేకంగా చేసే అవకాశమే లేదు అని చెప్తావా? లేకపోతే ఆయన వస్తే గిద్దీసేస్తాడు, ఈయన వస్తే గిద్దీసేస్తాడు, గివా ముచ్చట్లు అంటే మీకే కాన్ఫిడెన్స్ లేదు. అందుకే మేమేమంటున్నాం, ఈ ఆశలు అడుగడుతున్నాయి వాళ్ళకి. ఏదో మధ్యవర్తిత్వంగా మరి థర్డ్ ఫ్రంట్ ఎట్లా వస్తుందో, ఏమొస్తుందో, చివరికి రాజకీయ ఎత్తుగడ్డలు ఎట్లా ఉంటాయో, రాజకీయ పొత్తులు ఎలా ఉంటాయో మనం చూసాం చాలాసార్లు. రాజకీయ పార్టీల అస్తిత్వం కాపాడుకోవడానికి, లేకుంటే ఉన్న పరిస్థితుల్లో ప్రజా పరిపాలనకు సహకారం అందిద్దామనే ఉద్దేశంతో వచ్చే ఆ కలయికలు కానీ, విభేదాలు కానీ మనం చూసాం గతంలో కూడా. ఇప్పుడు ఎత్తేస్తారా బీజేపీ? మళ్ళీ మాకు 400 సీట్లు వస్తే 400 సీట్లు కావాల్సింది ఎందుకనంటే ఒక బ్రూటల్ మెజారిటీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేస్తారు అనేసి మాట్లాడుతారు. బట్ వాళ్ళకి ఇప్పుడు కూడా ఉంది కదా. పిచ్చోళ్ళండి, ఇప్పుడు ఇద్దరు ఎవరు నమ్మిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీలో తమిళనాడుకైతే 50% మించి మనం రాజ్యాంగాన్ని సవరణ చేశాం కదా, పార్లమెంట్లో చేశాం కదా. మరి అదే పరిస్థితి మిగతా రాష్ట్రాలలో ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా దుకాణం పెట్టి ఈ మాటలు మాట్లాడేంది? అప్పుడు ఒప్పుకున్నదే కదా, నడుస్తున్నదే కదా, సమస్య పరిష్కారం అయింది కదా, సమస్య వివాదం లేదు కదా, ఇదే దేశం కదా, ఇవే పార్టీలు కదా. ఇప్పుడు కొత్తగా దుకాణం పెట్టి ఈయనతో గజ్జెత్తాడు. ఎవరు వచ్చినా ఏం చేసినా ప్రజలకు మంచి కావాలనే కోరికతోటే బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది, మాకు వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ మెజార్టీ పార్లమెంట్ సీట్లు ఇస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చినా మా స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో అందరికీ అందుతాయి. మెజారిటీ సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము చేస్తామంటే మా చేతులు ఏం లేదు, మీరు వీళ్ళు గెలిపిస్తేనే అవుతారు. అక్కడి నుంచి నిధులు, కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి, మీకు అనుకున్న స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చగలుగుతాం. ఇప్పుడు ఇచ్చిన 150 రోజులనే నువ్వు ఇక్కడ చేసేదే చెప్తలేవు. నువ్వు వంక పెట్టుకొని నీ మీద బదనాలు లేకుండా మీరేంటి తీసుకురండి, ఆయన ప్రధానమంత్రి అవుతాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ఇవి అమలయ్యేది లేదు, అది తెలిసే ఆ మాట మాట్లాడుతున్నారు. మేము మొదలైనాం కదా ఆయన ప్రధానమంత్రి చేస్తామని, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మళ్ళీ అంటారు ఇదే ఇగో మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుండని మళ్ళీ వీళ్ళు అంటున్నాడు కదా. ఎంత ఈ మాట అన్నాడా లేదా? నేనేం వేరే వక్రీకరించి జనాలకు ఎన్నికల ముందు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పడానికి చెప్పట్లా, సేమ్ థింగ్ వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా చెప్పట్లేదు. ఇప్పుడు ఈ 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారనేది దయచేసి మీడియా మిత్రులు 4వ స్తంభం పరిశీలించండి, విశ్లేషించండి, ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ఉందని కోరుకుంటున్నాం. మీరైనా మేమైనా ఎవరైనా ప్రజల కోసం, ప్రాంతం కోసమే కదా, సమాజం కోసమే కదా. ఇళ్ళ ఆటపులు పోల్చుంటాయి, మళ్ళీ అది వేరే సమస్య. ఇప్పుడు కొన్ని రోజులు వచ్చిన కొత్తలో కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరంతో కొన్నాళ్ళు కాలం గడిపారు. ఓకే, శ్వేతపత్రాలు, కాళేశ్వరం అయిపోయింది అనేసి అదొకటి. దాని తర్వాత ఏం చేస్తారు, ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారు. దాని తర్వాత దాని గురించి నేను ఎప్పుడేం మాట్లాడను, దానికి అంత నివేదిక రావాలి, దాని గురించి నేను ఏం మాట్లాడినా తప్పే అవుతుంది అనేసి ఇప్పుడు అంటున్నాడు. ఇదే ఎస్ అంటే అది అధికారులు చూసుకుంటారు ఏం జరిగింది, ఎవరున్నారో, అసలు ఏంది, వాటి నేను ఏం మాట్లాడినా బాగుండదు ఇప్పుడు అనేది 2 అయిపోయింది. దాంతో కొన్నాళ్ళు కాలం గడిచింది. మీడియాలో బ్యానర్ ఐటమ్స్ కావచ్చు, వార్తలు, కథనాలు వండి వార్చారు, లీకేజీలు అసలు మొత్తం ఇంకా పేపర్లు మీడియాలోనే జరుగుతాయి, మొత్తం కేసులు, విచారణ. దాని తర్వాత అదైపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కవిత కేసు గురించి మాట్లాడు. అసలు కవిత కేసుకి తెలంగాణకు ఏమి సంబంధం అనేసి ఇప్పుడు కరెక్ట్ అంటే భలే టైం బీయింగ్గా మాట్లాడుతుంటారు.
ఇప్పుడు అది ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ. ఈడ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి బీజేపీలను మాట్లాడుతున్నారు. మూడో అంశం తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఇలా రిజర్వేషన్ అనే విషయాన్ని తీసుకొచ్చి ఎత్తేస్తారు అట అనేసి ప్రజల ముందుకు తెస్తున్నారు. కానీ మేము ఏం చేస్తాము, మేము ఇస్తామంటున్నాం కదా, అందుకే కదా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం కదా అని కూడా చెప్తున్నారు. అంటే డిఫెన్స్లో పడ్డారా, ప్రజలు చెప్పింది నమ్ముతలేరు అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు? అది చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు అవకాశం ఇచ్చారు నమ్మి, అది కూడా చాలా తక్కువ 1.8% డిఫరెన్స్. అది ఆ భ్రమ తొలగిపోయింది ఈ 100 రోజుల్లో చేస్తామని. ఇది చరిత్రలో ఎప్పుడు ఇట్లా ఇంత తొందరగా. సాధారణంగా అవకాశం ఇస్తారు జనం చేయడానికి, కానీ వీళ్ళు ఉరుకులు పరుగులు ఏవో సూర్యుని చంద్రుని తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టు ఊరికినరు. అధికారంలోకి రాగానే మంత్రులు కాగానే అంత పర్ఫెక్ట్ అయిపోయినరు అన్ని సబ్జెక్టులలో. అంతకుముందు 10 ఏళ్ళలో ఎవ్వరూ మాట్లాడలే ఈ మహానుభావులు. ఇట్లా ఇక్కడ తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు చెప్పేటి అన్ని ఆరోపణలు. ఎవరైనా చూడండి అమ్మా, దేశ నాయకులను కూడా ఉపయోగించుకున్నారు. దురదృష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు 93,000 కోట్లు ఖర్చు అయింది. ఓకే, దాని విషయం డీటెయిల్గా మాట్లాడినప్పుడు చెప్తాను. ఒకటే విషయం, అది కేవలం ఒక్క బ్యారాజ్లో ఇప్పుడు 140 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ పెంచాం. వందల మైళ్ళ కెనాల్స్ ఉన్నాయి, టనెల్స్ ఉన్నాయి, తర్వాత పైప్ లైన్స్ ఉన్నాయి. దీని అందరికీ 93. ఆ ఒక్క బరాజులో 3,000 కోట్లు ఖర్చు పెట్టే బరాజులో 80 పిల్లర్లలో 3 పిల్లర్లకు నష్టం జరిగితే 3,000 కోట్ల దాంట్లో 80 పిల్లర్లలో 3 పిల్లర్లకు మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది? 300 కోట్లు అవుతుంది. మాట చెప్తున్నాను. అది వ్యవస్థ ఉంది, చూసుకుంటుంది. అందుకే కదా మీరేదో అన్నారు, మీరు ఏదైనా చేయండి, ఎంక్వైరీ చేయించండి అని చెప్పారు. అంతే కదా, మేము వెనుకబడలేదు కదా. చేసేప్పుడు ఎవరైనా జ్ఞానం ఉన్నాడు 300 కోట్లు ఖర్చు అయిన దాంట్లో వచ్చిన సమస్యను 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తే ఏమైనా అర్థం ఉందా? ఏదో రకంగా ప్రజలు నమ్మే విధంగా చేయడమే కావాల్సింది. అధికారంలోకి వచ్చారు, నేనేం కాదనలేదు కదా. అయ్యో, వాళ్ళు నమ్మించగలిగారు తాత్కాలికంగా. ఇప్పుడు అదే జనం మళ్ళీ నమ్ముతలేరని మేము అంటున్నాం, నమ్మకూడదని చెప్తున్నాం. ఇంకొక మంత్రి మాట్లాడుతూ, మేము వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఇస్తాము మెల్లగా, కొంచెం మాకు వ్యవధి ఇవ్వండి. మంత్రాలు చేస్తామా? మంత్రాలు చేయాలన్నా కూడా దానికి ఒక 3-4 నెలల వ్యవధి ఉంటుంది. అవునా? దానికి చేతబడులు చేయాలన్న టైం పడుతుంది, మంత్రాలు చేయాలని టైం పడుతుంది. మా దగ్గర మాయా మంత్రాలు ఏమీ లేవు, చేస్తాము, ఉన్నాం కదా, ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా. మరి 5 ఏళ్ళ టైం ఉంటుందని తెలిసి మాయమంత్రాలు పనిచేయని చెప్పి తొందరగా కాదని చెప్పి ఎప్పుడు తెలుసుకున్నామయ్యా? మొదటి ఎన్నికల కొద్దిగా ఆగటమ్మా. ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఇవి తెలివయా? ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఏది ఎప్పుడు సాధ్యమవుతుందో ఆలోచన చేయకుండానే చెప్పిండ్రా? మీరే చెప్పిండ్రు కదా, మేమేం అనడం లేదు కదా. ఇవాళ కొత్తది ఇమ్మండం లేదు కదా. మీరు చెప్పంది ఇమ్మంటున్నావా? చెప్పంది ఇమ్మనేది 420 హామీలు ఉన్నాయి. తర్వాత 5 న్యాయ సూత్రాలు దేశం చేసింది. ఇంకా దానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకో 23 హామీలు ఇచ్చారు 2 రోజుల కింద. సిగ్గుచేట ఆ మాటలు మాట్లాడితే. మీరు చెప్పింది 100 రోజుల్లో చేస్తామని చేయమని అడగడం తప్ప, చేయలేకపోవడానికి మేమన్నా మంత్రగాళ్ళం అంటే బుద్ధి తక్కువడే అంటాడు, కానీ బుద్ధున్నాడు అంటాడు ఎవడన్నా? అందాదా? ఈ ఆర్థిక పరిస్థితి కానీ, ఇప్పుడున్న వెల్ఫేర్ పథకాలు కానీ, కొత్తగా మేము ప్రతిపాదించిన పథకాలు కానీ, వీటన్నిటిని క్షుణ్ణంగా ఆలోచన చేసి అవకాశాలు ఎట్లా వస్తాయని చూసి చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి అధికారం కోసం తప్పులు చెప్పి, అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత న్యాయసూత్రాలు వల్లిస్తావు. అందులో ఏ పార్టీ? ఏమో ఇన్ని రోజులు పరిపాలనలో ఉన్న పార్టీ. మీరు ఎప్పుడు వచ్చారు? మీ అవగాహన ఏంది? మీ అనుభవం ఏంది? ఏమో చేయకుండా అడగడం ఇంకా అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా 2-3 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. అవును, దాని తర్వాత ఎవరు అడుగుతారు? అదే కదా మరి. అందుకే కదా మోసం చేస్తున్నారని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ప్రజల ముందు మాట్లాడే ధైర్యం లేక వాస్తవాలు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇప్పుడు ఏదో మంత్రాలతో అవుతుందా? మొన్ననే వచ్చినాం కదా, అదే మంత్రాలు చేయడానికి కూడా టైం పడుతుంది. అదే పెళ్ళయింది ఇప్పుడే అట. మాటలు ఏం మాటలు అవి? అరే మొన్ననే పెళ్ళైంది, కాస్త సంసారం చేద్దా, ఇది కాదా, పోతే ఓ టైం ఉందో, పిల్లగానో గణనీయాలి కదా, ఎందుకు అంత ఆరాటము? సంసారం మొన్ననే పెళ్ళైంది, సంసారం చేద్దాం. మొన్ననే కదా వచ్చింది, ఇంకా బాగా
డబుల్ ఆరు కాదు ఇంకేదో ఆరు పెట్టి డబ్బులు సంపాదించాలి కదా, వాళ్ళ అదే దృష్టి ఉన్నది. అంత తప్ప ప్రజల అవసరాల మీద దృష్టి ఉంటే మొదలు ఈ మాట చెప్పేవాళ్ళే కాదు, సాధ్యమవుతుందా లేదని ఆలోచించేవాళ్ళు. ఒకవేళ గతంలో ఉన్న వెల్ఫేర్ మేజర్స్ ఏదైనా ఉంటే దీంట్లో ఇది కోత పెడతాం, ఇగో ఇవి ఇస్తాం అని చెప్పాలి. అది చెప్పలేదే, చేస్తున్నారు కదా, ఇవ్వట్లేదు కదా. గతంలో ఉన్న వెల్ఫేర్ మేజర్స్ ఈ మాత్రం కొద్దిగా ఇచ్చిన దానికి కూడా అవి అవి పూర్తి చేయలేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ, గతంలో కూడా మీ ముందు అన్నట్టున్నాను, ఏది 100 రోజుల్లో ఇస్తామన్నది రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు 27న బంద్ చేశారు ఈసీకి పోయి, 9వ తారీఖు ఇస్తామన్నారు. మరి ఈ 9వ తేదీ నుంచి ఇవాల్టి వరకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల ముందుకు ఎలక్షన్ ఇంకా 2 రోజులు ఉన్నది కదా, మీరు శ్వేతపత్రం తీసుకొనండి, ఇగో ఈ పూర్తి మా దగ్గర డబ్బులు లేకుండా మేము దీనికే ఇంపార్టెంట్గా ఇచ్చినాం అనేది రుజువు చేయండి. విత్తనాలు వేసే టైంలో రైతుకు అవసరం ఉన్న సమయంలో డబ్బులు ఇవ్వకుండా కోతలకు వచ్చిన తర్వాత డబ్బులు ఇద్దామనే పదన మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప. ఉద్యోగుల జీతాలు ఇచ్చినాం కదా, ఉద్యోగులకి పెన్షన్లు ఇచ్చినాం కదా టైంకి. ఓహో, ఇక ఇంతకుముందు ఇవ్వలే కదా, ఇప్పుడు ఇచ్చినాం కదా. ఒక్క నిమిషం, ఏం మాట్లాడతారమ్మా మీరు కూడా? ప్రతి నెల ఓ 2 రోజులు వెనక ముందైనా ఇవ్వందే నడిచిందా? ఉద్యోగులకు 6 నెలలు పెట్టిందా? ఒక్క నిమిషం అమ్మ, ఉద్యోగులకు జీతాలు 6 నెలలు పెట్టిందా? ఎవరైనా ఆపిందా? ఈ మాట ఎట్లా వస్తుంది? ఫస్ట్ నాడు కాకపోతే 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు వస్తుంది, వచ్చింది ఓకే, ఫస్ట్ నాడు ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదు అనుకుందాం కొన్ని సందర్భాలలో. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, కానీ మీరు 9వ తారీఖు నాడు ఇస్తామని ఎందుకు చెప్పినారు? డబ్బులు లేవని ఎట్లా చెప్తున్నారు? ఓకే, డబ్బులు లేవు, మరి నువ్వేమి ఇచ్చినావు చూపు. ఊరికే శాలరీస్ ఇచ్చాము మిగతా వాళ్ళు ఇవ్వనట్టు, శాలరీస్ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే కదా వెనక ముందు. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ప్రయారిటీ ఇస్తే 6 నెలలు అయిద్దా పేమెంట్కు? 9వ తారీఖు ఇస్తానన్నది నువ్వు అందుకే తీయ. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్తే బయటపడుతుంది కదా, ఇవాళ కాకపోయినా రేపైనా. ఎట్లాగో ఆలస్యం చేస్తారు ప్రభుత్వంలో, మాకు తెలియదా? సమాచారం తొందరగా వస్తుందా? ఇదే పోయిన గవర్నమెంట్లో డిసెంబర్లో మొదలు పెడితే 6 నెలల వ్యవధి చేసిరు. మేము అట్లా కాదు, అంతా కలిపి రైతు బంధు, అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా 6 నెలల పీరియడ్ చేసేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం మాత్రం అన్ని కలిపి నెల రోజుల్లో మే వరకు మేము క్లియర్ చేసేసాము అని చెప్తున్నారు. రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. విషయం ఏంటంటే రైతు బంధు కూడా 15,000 ఎక్కడ ఇచ్చారమ్మా? లేదు కదా, 12,000 ఇచ్చారా? ఏది లీజ్ ఫార్మర్స్కి ఇచ్చారా? లేదు కదా. కాదు, 7 సంవత్సరాల నుంచి రైతు భరోసా రైతు బంధు ఇస్తూ ఉంటే ఇవాళ కొత్తగా వచ్చి ఏదో 3 నెలలు పెట్టింది, 4 నెలలు పెట్టింది, వాళ్ళకి తెలియదా? రెగ్యులర్గా వచ్చేది తెలుసు కదా. ఒకసారి ఆలస్యమైనంత మాత్రాన దాన్ని సాకుగా ఎందుకు తీసుకుంటున్నావు? నీకు ధైర్యం ఎందుకు లేదు? నువ్వు ఇస్తారని ఎందుకు అన్నావు, ఎందుకు ఇవ్వలేదు? మేము అడేది అది అంతే కదా. నేను ఇమ్మని చెప్పామా? ప్రజలు అడిగారా 9వ తారీఖు మని? చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఈ మాట మాట్లాడతావు, మోసగిస్తే బండకేసి కొట్టమని. చెప్పులతో కొడతావు అన్నాడు ఆ మహానుభావుడు. ఇవన్నీ రావాలి కదా చర్చకు. ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటుందా? విషయం ఇంకోటి కూడా, కరెంటు బిల్లులు, కరెంటు రావట్లేదని కానీ, నీళ్లు రావట్లేదని కానీ ఇక నుంచి ఎవరైనా మాట్లాడితే చెప్పిర్రు, ఇక నుంచి మాట్లాడితే కేసులు పెడతారట. కరెంటు, నీరు, రైతుల సమస్యల మీద పోస్టింగులు పెడితే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద పెట్టి ఎవరిని వదిలిపెట్టారట, డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తాడట. అందరినీ బెదిరిస్తున్నారా? వాళ్ళ సమస్యల మీద పోస్టింగులు పెట్టడట, సమస్యల మీద మాట్లాడొద్దంట. అంటే ఉన్నట్టు నువ్వు బెదిరిస్తే ఊకోవాలనే? నువ్వు చేసేది నిజమైతే పెడితే నీకేమైంది? కోర్టుకిడు వాస్తవాలు వస్తాయి కదా. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు బట్టి గారు వచ్చి బాగా చెప్తున్నాడు 50% పెరిగింది అని. పెరిగింది, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది, దేశంలో పెరుగుతున్నది, మన రాష్ట్రంలో ఏం పెరిగింది? ఒక్క నిమిషం, ఈ 5 నెలలు వీళ్ళు ఏమైనా 1 మెగావాట్ ఏమైనా కొత్తగా ఉత్పత్తి చేసిందా సప్లై చేయడానికి? దాదాపు 70-80 వేల కోట్ల ఖర్చుతోటి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే కదా ఐలాండ్ హైదరాబాద్ చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో పూలు కొనుక్కునే అవకాశం కల్పించింది. అందుకే పెరిగింది, సప్లై చేస్తున్నారు. అందులో నీ గొప్పతనం ఏంది? అందులో
పూల్ చేసి కొని సరఫరా చేసే దాంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడి మా ఇంట్లోనే జూబ్లీ హిల్స్ అంటే మీకు తెలుసు కదా, 3 గంటలు పోయింది మొన్న రాత్రి. అది మీ వైఫల్యమా, అసమర్థత కాదా? కొనుక్కునే అవకాశం ఉండి నార్త్ సౌత్ కారిడారు గతంలో తెచ్చిన దాన్ని ఉపయోగించుకునే స్తోమత లేక రివ్యూ సమీక్ష చేయలేని పరిస్థితుల్లో మీ ఆలోచనలన్నీ లంక మీద ఉన్నాయి. అంతకు తప్ప ఇంకా దేని మీద లేదు. అంతే. సబ్జెక్టులు రివ్యూ చేస్తున్నారా? 4 సార్లు మెడిగడ్డ పోతారు, 3 సార్లు అసెంబ్లీలో గవర్నర్ తోటి 2 సార్లు వైట్ పేపర్ పెట్టి ఆరోపణ చేయడానికి వాడుకున్నారు. కానీ నీళ్ళ విషయంలో ఎప్పుడైనా సమీక్ష చేశారా? దాదాపు 48 టీఎంసీల నీళ్లు తుపాకులగూడెం నుంచి సముద్రంలో ఎందుకు కలిశాయి? దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో వాడుకుంటూ ఒక 22 టీఎంసీల నీళ్ళు వచ్చి తాగునీళ్ళ కరువు లేకుండా ఉండేది కదా, పంటలు ఎండిపోకుండా ఉండేది కదా. ఇది ఎవరు చెప్పాలా? అసెంబ్లీలో మాత్రం చాలా ఓవర్ నైట్ తెలుగులో లేదు. ఇప్పుడు సమస్యలు నీళ్ళ విషయంలో ఉన్నాయి, కరెంటు విషయంలో ఉంది. రెండోది పెద్ద పెద్ద స్కీములు అనౌన్స్ చేస్తున్నారు. పెన్షన్స్ డబల్ చేయాల్సిన అవసరం ఉంది. వృద్ధాప్య పెన్షన్స్ 4,000 ఇవ్వాలి, దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలి, మహిళలకు 2,500 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి చూస్తే ఒక్క రైతు బంధు అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్టు విషయంలోనే కింద మీద పడుతున్న విషయం కనపడుతుంది. కింద మీద కూడా ఇంకా రుణమాఫీ ఆగస్టు 10 అది పక్కన అదే రుణమాఫీ ఉంది. సరే ఏడో అక్కడ జాగాలు అమ్ముతారేమో, మరి ఏం చేస్తారో తెలియదు. 40,000 కోట్లు, అది 40,000 కోట్లు, 7,000 కోట్లకే ఇంత ఇబ్బంది పడ్డారు. ఇన్ని రోజులు పడ్డది, ఇన్ని అబద్ధాలు మాట్లాడినరు, ఇన్ని రోజులు చేసి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో సాధ్యమయ్యే పని, నిజంగా చిత్తశుద్ధితో చేసిన సాధ్యమయ్యే పని ఉందా, లేదంటే ఏమో చూద్దాంలో అయితే కానీ లేకపోతే లేదనుకునే వ్యవహారంలా ఉంటుంది. అధికారంలోకి రావడానికి అవగాహన రాహిత్యంతో ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంలో అధికారంలోకి వచ్చారు. కానీ రేపు తెలుస్తుంది మేము ఇయ్యరు, ఇది సాధ్యం కాదని నేను ఎందుకు అనాలి? అంటే తెలంగాణలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అంటే మన ఓటర్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే 1 కోటికి పైచిలుకు మహిళలు ఓట్లేసారు. మహిళలు మరి ఇంతమంది కాకపోయినా అందులో ఒక 60% మహిళల కన్నా కనీసం వస్తుందా అని ప్రతి మహిళ ఆసక్తిగా, అంటే మహిళలే మాకు ఓట్లేసిరు, మహిళలే మమ్మల్ని గెలిపించారు, మహిళలనే మేము కోటీశ్వర్లను చేస్తున్నాము అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఏ రకంగా సాధ్యం అవుతాయి? సరే, 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు, మహిళలు ఓట్లు వేయలేదా? అంతకుముందు మగవాళ్ళు వేసిందా? ఓడిపోయినా కానీ ఓడిపోయినా గెలిచిన మహిళలు పురుషులు అందరూ వేస్తారు కదా ఓట్లు. ఆఖరికి తేడా ఎంత ఉంటుంది? 1.8% కదా. అందుకోసం ఆ 1.8%కు మహిళల మీద పేరు చెప్పి మహిళలు వేస్తారు అని అనుకుంటే అనుకోని మా అమ్మ మేము కాదంటామా? అవతల సైడు వాళ్ళు చూస్తలేరా, మాకు ఇది రాలేదు అంటలేరా, కొట్లాడుకోవాల్సి వస్తుందని అంటలేరా? అది ఏడిపోయిన మహిళలు దానికి గౌరవంగా ఫీల్ అవుతున్నామని చెప్తారు మహిళలు. లేదు, లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, ఆ ఆటో వాళ్ళు మరి మీకేస్తారా? అందాదా? ఇక ఇవన్నీ ఏదో మాట వరుసకు ముచ్చట పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. కానీ ఒక ప్రభుత్వం తరఫున ప్రజా సంక్షేమం దృష్ట్యా సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవసరానికి అనుగుణంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక విజ్ఞతతోటి కనుక్కున్నాను, ఒక కమిట్మెంట్ తోటి అనుకున్నాను, ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలకు చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ పార్టీలకు కానీ నాయకులకు కానీ ఉంటుంది. చిల్లరగాళ్ళతో ఏమవుతుందమ్మా? అంటే ఎవరు చిల్లరగాళ్ళు? అదే ఇవాళ అధికారంలోకి వచ్చి మేము నిన్ననే పెళ్ళైంది కదా, సంసారం చేయాలి కదా అంటారా? లేకపోతే మా దగ్గర మంత్రాలు లేవంటారా? లేకపోతే నిన్నో మాట చెప్పి ఏది మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడు అనే మాట ఎవరికి వస్తుంది? చిల్లరగాళ్ళకి రాకపోతే పెద్దలకు వస్తుందా? నువ్వు చెప్పింది కాదా? అందాదా? నువ్వు చెప్పిన మాటే నీకే ఉల్టా అయ్యి ఇట్లా చేస్తానంటే నీకు నువ్వే గొప్ప నువ్వు అనుకుంటే అయిపోయిందా? ఇది మంచిదని నువ్వు అనుకుంటే అయిపోయిందా? ప్రజలు జడ్జిమెంట్ ఇవ్వాలా? ఇప్పుడు ఈరోజు ఈ మాట దేనికోసం ఈ మాటలు? ఇంకొకటి కూడా జరుగుతుంది సరే, ఇటు చూస్తేనే మీ హామీల పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది, రేపు సీట్ల పరిస్థితి చూస్తే ఏ రకంగా ఉంటుందో తెలుస్తలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరగబోతుందనే ఊహాగానాలు పెద్ద ఎత్తున, అది నిజం జరుగుతుందా మరి తెలియదు కానీ మొత్తానికైతే స్పెక్యులేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. ఇలాంటివి ఇంతకుముందు గతంలో చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాలు పరిపాలించింది కదా, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనుక గూడు పుటాన్ని జరుగుతుంది, నన్ను దించుతున్నారు, నన్నేదో చేయబోతున్నారు, నేను ఒక బీద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను చెప్పుకుంటూ ఒక సింపతి గెయిన్ చేసుకునే విధంగా కనిపిస్తుంది. బీద రైతు కుటుంబం నుంచి వచ్చిండు, తుపాకీ పట్టుకొని తెలంగాణ వద్దను, తెలంగాణ కావాలన్నది పోయినోడు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వెయిట్ చేస్తాం. బీద కుటుంబం నుంచి వస్తే నువ్వు చెప్పినంత నమ్మాలా? ఏం చేస్తున్నావు? డబ్బుల ట్యాక్స్ వసూలు చేస్తలేవు, వాస్తవం కాదా? పైసలు లేకుండా రాజకీయం చేయగలుగుతావు నువ్వు? ఇక ఇవన్నీ వద్దు, దాని గురించి మాట్లాడు ఒక్క నిమిషం. రెండోది ఏమంటున్నాడు? మహిళలతోటి మాకు ఓట్లేస్తారు, మేము మళ్ళీ వస్తాం. అవునా? చేయని. మరి సామాజిక కోణంలో బీసీలు అంత ఎత్తారా మీకు? ఎన్ని సీట్లు ఇచ్చారు? 3 సీట్లు ఇచ్చారు, అంతే కదా? ఆ మూడిట్లో 2 ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కదా, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ ఒక్కడు ఇంకోటి బీసీ ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాల్లో బీసీ అని వచ్చింది, కానీ అదే బయట రాష్ట్రంలో అది ఫార్వర్డ్ కమ్యూనిటీ, అది అత్యంత తక్కువ నంబర్ ఉన్నది, అంతే కదా? అదే మరి కాంగ్రెస్ 6 సీట్లు ఇచ్చింది, అన్ని కులాలకు అవకాశం కల్పించింది. బీసీలు మీకు ఎందుకు వేస్తారు? వేయరు. ఇదే పద్ధతిలో వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, గుర్తింపు కావాలి, గౌరవం కావాలి. ఇప్పటివరకు మాకు అవకాశాలు లేదు, ఈ ప్రభుత్వం వచ్చడానికి వచ్చింది. 48 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చారు, సుదీర్ఘమైన బీసీలకు. అదేవిధంగా 5 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ఏనాడైనా ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ ఈ జాతీయ రాజకీయ పార్టీలు చేశాయా? కులగణన ఎప్పుడొచ్చింది? ఇప్పుడు అందరూ అంటున్నారు, ఈ అలయన్స్ తర్వాత వాళ్ళు వీళ్ళు అందరూ. నితీష్ చేశాడు మొన్న, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన జగన్ చేస్తున్నాడు, తర్వాత కర్ణాటకలో కొంత అయింది. కానీ దీనికంటే ముందు ఈ దేశంలో ముందు ఎవరు చేశారు? అధికారం వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం చేయలే. ఒకే ఒక రోజు సర్వజనుల సర్వే, అదేమిటో సకల జనుల సర్వే చేయించిన చరిత్ర కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. ఎందుకు చేయాల్సింది? ఇప్పుడు మంచి ఆలోచనలు ఎప్పుడైనా ముందు వస్తాయి, ముందు చూపుతోటి. అది బయటికి రావడానికి టైం పడుతున్నది. నేను అందుకే చెప్పాను, తెలంగాణ ఉద్యమం చరిత్ర, అందే స్వాతంత్ర పోరాటం ఉద్యమం, తర్వాత మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. ఇట్ టేక్స్ టైం, పొలిటికల్ ప్రెషర్స్, ప్రభావాలు ఉన్నాయి. అందుకే టెక్నికల్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ మరి ఎస్టీలకు 10% చేశాం కదా అవకాశం ఉంటే. ఎస్టీలకు గ్రామ పంచాయతీలన్నీ చేశాం కదా. పౌడు భూముల సంగతి పరిష్కారం చేసే దాంట్లో ఈ రాష్ట్రమే ముందుంది కదా. ఇవి ఎక్కడ రావా? వాళ్ళు ఓట్లేరా? నీ పిచ్చి మాటలు, నిన్న మాట్లాడిన మాట ఈ మాట మాట్లాడి నీ పిచ్చి మాటలతోటి వాళ్ళు వేస్తారనుకొని తప్పుడు సమాచారం ఇస్తే ఎట్లా? ఏదో ఒక కార్యక్రమం మహిళలు చేసాం, మహిళలతోటి వెళ్తాం. అబ్బో ఇప్పటిదాకా మహిళలు ఏనే లేదు వాళ్ళకు, అంటే వాళ్ళని అవమానించినట్టే కదా. అధికారం ఉన్నా కాదు, అధికారం 25% వచ్చింది. 25% మహిళలు అయ్యిందే 25 అయిందా? చెప్పండి. ఆర్ యూ నాట్ ఇన్సల్టింగ్ దెమ్? ఆర్ యూ నాట్ లుకింగ్ డౌన్ ఆన్ దెమ్? ఆర్ యూ నాట్ దీన్ని చేయట్లేదు, పరిహాసం చేయట్లేదు? అంటే ఇలా గెలుపుకు దోహదపడ్డారు. గెలుపుకు దోహదపడ్డది 1.8%. అయ్యో తెలియదా? అది రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో బయటపడుతుంది. ఏమున్నది? అదే జనం ఇంత తక్కువ సమయం లోపల ఎంత తేడా పడుతుందో మీరే చూద్దరు. కానీ ఎంత పడవచ్చు మీ అంచనా ప్రకారం? మెజారిటీ సీట్లకు బీఆర్ఎస్ గెలుస్తుంది అట్లా తప్పనిసరిగా. అంటే ఏం చూసి? షాక్, ఇట్ విల్ బి ఎ షాక్ ఫర్ కాంగ్రెస్ డెఫినెట్లీ. ఆయనే ఉంటాడో పోతాడో, ఉండి ఎక్కడ పోతాడో, ఇవన్నీ ఊహాగానాలు. నేను చెప్తే అంటే పదే ఆయన బీజేపీకే పోతాడు, మరో ఏక్నాథ్ షిండే అనేది ఒకవైపు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాటను ఖండిస్తలేడు? అది ఖండించలేదు, వాళ్ళని అడగండి మీరు, పోనీయండి. కానీ ఆయనేమో బడే బాయ్, ఈయన చోటే బాయ్ అయిపోయాడు. మరి ఆయన చెప్పిన వాటిలో ఏది చేయలేదు. అంబానీ అదాని గురించి మాట్లాడితే ఈయన ఏం చేశాడో తెలుసు.
రాహుల్ గాంధీ అదానీ అంబానీ గురించి ఏం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ వీటి విషయాల మీద ఏం మాట్లాడిండు, ఈయనేం మాట్లాడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. అంటే పెట్టుబడులు పెట్టితే ఎవరికైనా ముందుకు వచ్చినా కూడా మేము ఎవరినైనా కూడా తీసుకోవడానికి సిద్ధమే. అవును అవును. ఆ విషయంలో ఒక విషయంలో తప్ప మిగతా విషయంలో మా పాలసీస్ అన్ని ఒకటే అని మాట్లాడింది కదా. రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వస్తే మేము ఎందుకు వద్దంటాము. ఇవన్నీ బాగా మాట్లాడతారులేండి. ఇది రాహుల్ గాంధీ వేరే మాట, ఈయన వేరే మాట. అందుకోసం అంటున్నారు. అంటే ఇప్పుడు ఆస్కారం ఇస్తున్నావు కదా రాహుల్ గాంధీ చెప్పిన దానికి వ్యతిరేకంగా. ఎందుకంటే మొన్న కూడా రాలేదా, వైలేట్ చేయలేదా, మేము దీన్ని కాపాడుతాము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కదా. మన పార్లమెంట్ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళు కనుక ఫిరాయింపులకు పాల్పడితే సో వాళ్ళ మీద ఖచ్చితంగా బహిష్కరణ వేటు ఉండాలి. రాజ్యంలో అందరు కలిసి చేతులు ఎత్తేసిండ్రు. ఇక్కడనే అట్లా అన్నారు, ఇట్లా చేతులు ఎత్తేసిండ్రు. అంటే ఎవరిని ఫూల్ చేస్తారు? జనాలకు ఏం అర్థం చేసుకోరు. మేము ఏది చెప్తే కదా వింటారనే, అదే బయటపడుతుంది. ఈ ఎలక్షన్ తర్వాత చాలా మంది పోతున్నట్టు కదా బీఆర్ఎస్ నుంచి పోతున్నారని మీకు ఎవరైనా చెప్పిందా? కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఓకే, రేవంత్ రెడ్డి చెప్తే ప్రచారం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడితే ప్రచారం అవుతుంది. అది మీడియా టుడేస్. నువ్వు ముఖ్యమంత్రి దానిని తీసుకొని బదనాం చేయడానికి, అసత్యాలు చెప్పడానికి వాడుకునే వేదికగా మార్చేసి మాట్లాడితే దానికి ప్రూఫ్ ఎక్కడా అవుతుందా? ఏమన్నాడు? 104 మంది ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ఇది చేయబోయినారు, కాలేదు, గివిళ్ళు ఏం చేస్తారు అని కేసీఆర్ అన్నాడు కదా. ఓకే, వస్తారు, అయితేంది నీ ప్రజల మద్దతు 1.8%. ఇప్పుడు ఎంత ఉందో బయటపడుతుంది. నీకువే తెలివికలోడు, నువ్వే గొప్పోడివి. 5 బై ఎలక్షన్లు డిపాజిట్లు పోయినాయి. నీ పార్లమెంట్ సెక్షన్లో ఒక ఎమ్మెల్యే గెలిపించలేదు. నీ పార్లమెంటు పరిధి లోపల జిహెచ్ఎంసీలో 2 పర్యాయాలు అయితే ఒక్క సీటు కూడా, ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేనటువంటి నువ్వు మొన్న ఎన్నికల సమయంలో ఏదో ఆశపడి కొంతమంది వేసినంత మాత్రాన విర్రవీగి ఇదేదో అయిపోయింది, ఇక ఇంతకంటే ఇంకేం లేదు, నేనే గొప్ప అనుకున్నంత దౌర్భాగ్య పరిస్థితి రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందా, ప్రజలు బాగుపడుతుందా? చెప్పండి అమ్మా. ఒక్క పూట, ఒక్కరోజు ఎంతమందిని చూసాం? మచ్చలేని నాయకులు దేశంలో. ఏమైంది? తిరిగి వచ్చారా? 5 సంవత్సరాల తర్వాత వాజ్పేయి వచ్చాడా? ఎమర్జెన్సీ ఒక్క పదంతో ఇందిరాగాంధీ మొత్తం దేశంలో కోల్పోయింది కదా. అదే దేశ ప్రజలు మళ్ళీ 2.5 yearsలో మళ్ళీ ఆమె ఇచ్చారు కదా. అంటే రాజకీయాల్లో జరుగుతుంది. 2 టర్ములు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి 22, ఒకసారి 19 సీట్లు వచ్చినాయి. ఆ పరిస్థితిని చూసి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకులు ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందంటే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందనుకొని అందులో ఏంటి అసలు నాకు ఈ కంపారిటివ్ అర్థం కాలేదు. ఎందుకు ప్రతిసారిగా బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటే జనాన్ని ఏదో రకంగా ఈ 4 రోజులు ఓట్ల దాకా చేయడం రాజకీయం. అంతకు తప్ప ఇంకే ఉంది. ఆ తర్వాత మాట్లాడతారా? అవుతుందా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు ఎక్కడ పోయితే అది వేరు. అందరూ ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన మాటలు, ఆయన కథ, ఆయన చేసే ప్రవర్తన, ఆయన రాజకీయ చరిత్ర కనబడుతున్నది కదా. ఏదన్నా ప్రజల కోసం పోరాటం చేసి, ప్రజల కోసం పాటుపడి రాజకీయాల్లో అధికారం సంపాదించాలని వచ్చావా నువ్వు? అది అటువంటి వాళ్ళు మీద నువ్వు ఏదో పిచ్చుక బ్రహ్మాస్త్రం ఏదో అంటారు, నాకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అది కరెక్ట్ కాదేమో. అంటే ఇంత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది పెద్ద అంత వాల్యుబుల్ అవసరమా దాని మీద ప్రయోగించారు? అసలు ఆ బ్రహ్మాస్త్రం కూడా పిచ్చుక మీద వద్దులేండి. చిల్లర మాటల మీద, చిల్లరగాళ్ళ మీద మరో చిల్లర మాట ఎందుకు? అంతేనా? బీఆర్ఎస్ సభలు
ముఖ్యంగా అదే కేసీఆర్ బస్సు యాత్రకి ప్రజలు అనేది కామన్ రావడం సరే ఏదో రకంగా ప్రజలు వస్తారు, కానీ వచ్చిన ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ దేనికి మనము రెస్పాన్స్ ఏంటి? వస్తున్న రెస్పాన్స్ అంటే ఆ ఉన్న కాసేపు ఆయన మాట్లాడుతుంటే ఈలలు గోలలు ఎవరు? మన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ యాత్రకి ఏంటి అని అంటే ఒక రకం ప్రజల్లో ఒక ఏదో పొరపాటు జరిగింది అనే ఆలోచన వచ్చినట్టు కనపడుతుంది. నిజంగా మేలు జరగాలంటే కేసీఆర్ గారితో బీఆర్ఎస్ తోటి జరుగుతుంది అనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో, జరిగిన పొరపాటును అర్థం చేసుకున్న నేపథ్యంలో వచ్చే స్పందన అంతే కదా. అరే మంది రావడానికి చాలామంది అంటే వస్తారు. దేని మీద బేస్ చేసుకొని ఉంటాయి? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఏమవుతుందంటే ఇమీడియట్లీ ప్రజల్లో ఒక ఎఫెక్ట్, అరే మనం నమ్మించే మోసం చేసిరా అన్న ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎక్కువగా దేని బేస్ చేసుకొని మైండ్ సెట్ ఉంటుంది పబ్లిక్ది? ఇప్పుడు అసెంబ్లీలో కొంత పొరపాటు జరిగింది అనేది అర్థం చేసుకున్నారు, కానీ తెలంగాణ భవిష్యత్తు విషయంలో కేంద్రంలో తెలంగాణ వాదం గట్టిగా లేకపోతే, మన హక్కుల గురించి మనం పోరాటం చేసే పరిస్థితులు లేకపోతే కష్టం అవుతుంది. అంత దూరం ఆలోచిస్తారా ప్రజలు? ఏంది అంత దూరం ఆలోచిస్తారా? కొంత ఆలోచన తప్పనిసరి. ఇట్ టేక్స్ టైం, బట్ ఇట్ హెస్ కమ్. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే లాభం ఏమున్నది? అట్లీస్ట్ మన హక్కులు కాపాడుతందుకు, మన వాణి వినిపించేందుకు పార్లమెంట్లో ఉండాలనే అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తే 5 నెలల్లో చెప్పిందే చేస్తలేరు. వీళ్ళకి ఆడ గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు, వచ్చినా కానీ చేసే అవకాశం ఉందో లేదో తెలియదు, ఎన్నో ఇబ్బందులు. అసలు బీజేపీ కూడా అట్లనే చేసింది, పునర్విభజన చట్టంలోని ఏ అంశం చేయలేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు మన పోరాటం మనం ఆగకూడదు కదా. తెలంగాణ 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ 60 సంవత్సరాలు ఊరికే ఉన్నారా? తెలంగాణ కోసం పోరాటం వస్తున్నాయి కదా. సజీవంగా ఉద్యమము ఆలోచన ఉంటేనే కదా చివరికి వచ్చింది. అందుకోసం ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఫర్ తెలంగాణ ఆర్ ఫర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫర్ ఎనీవన్. సో దిస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ దాట్. ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బీఆర్ఎస్ ఈజ్ ఫర్ తెలంగాణ. అయితే ఇప్పుడున్న దాంట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ క్యాండిడేట్ల సెలక్షన్ అన్నప్పుడు కొంత బీఆర్ఎస్ ఇంకా మొన్ననే ఓడిపోయింది, కొంత ఊసులో లేదనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మార్పు, అంటే తన ఓట్ బ్యాంకును తను నిలబెట్టుకోవడమే కాకుండా మోర్ ఓట్ బ్యాంకును తన కైవసం చేసే దిశగా కనపడుతుంది. అయితే ఈ సీట్ల విషయానికి వస్తే ఎన్ని కైవసం చేసుకుంటుందనే విషయాన్ని ఎవరు సరి అయినగా క్యాల్కులేట్ చేయలేకపోతున్నారు. నిజంగా ఉంటుందా ఆ ఒక తేడా కనిపిస్తుందా రేపు మనకు ఆ రిజల్ట్లో? తప్పనిసరిగా కనపడుతుంది. మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. అంటే నా అంచనా ప్రకారం, నాకున్న సమాచారం మేరకు, నా పరిశీలన మేరకు, నా 45 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజల మనసులను గ్రహించిన నేపథ్యంలో అది నేను అనుకుంటున్నాను. ప్రజలు నిర్ణయిస్తారు. 2 రోజులు అయితే అయిపోతుంది. అయితే విషయం ఏంటంటే ఖమ్మం గురించి జనరల్గా ఖమ్మం అనేది మనం ఎక్కువగా కాంగ్రెస్కి ఒక కంచుకోటగా మాట్లాడుతూ ఉంటాము. జరిగిన ప్రీవియస్ కాలము కమ్యూనిస్టులు అండ్ ఇటు కాంగ్రెస్ కంచుకోటగా. అలాంటిది కొన్ని సర్వేలు ఇస్తున్న నేపథ్యం కానీ ఓట్ పర్సంటేజ్ అనేది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు ఆ తేడా ఎందుకు కలిగి ఉంటుంది అంటారు? అక్కడేమో పొంగులేటి వాళ్ళ బియ్యంకుడు అక్కడ వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఇద్దరు ఎన్నికల్లో చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. సామాజిక కోణం పనిచేస్తుంది, యాక్సెసిబిలిటీ పనిచేస్తుంది, గత చరిత్ర పనిచేస్తుంది, ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా. తర్వాత ఆ పార్టీలో ఏదో అందరూ గెలిచారని చెప్పి విర్రవీగే వాళ్ళు ఎవరికి చేస్తున్నారో తెలియదు, ఎవరు గోతులు అవుతున్నారో తెలియదు, ఎవరికి సీట్లు రావాలని కోరి చివరి నిమిషం దాకా వాళ్ళ పార్టీ అధిష్టానం లాస్ట్ మినిట్లో ఇంకో గంట ఇది నామినేషన్ ఉన్నదనంగా ఆ దౌర్భాగ్య స్థితి చేరిన పరిస్థితి మనకు కనపడతలేదా? సమస్య పరిష్కారాలు ఎంత తొందరగా అవుతాయా? మనుషులు చెడిపోవడం, మనుషులు విడిపోవడం తొందరగా పోతారు, కానీ కలవడం అంత ఈజీగానా? తన వరకు ఓ రకంగా ఉంటుంది, మిగతా వాళ్ళకు వేరే రకంగా ఉంటుందనేది నేను చెప్పాలా? ఇది వాస్తవాలు కావా రాజకీయాల్లో? సో వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా
అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత, కూతురికి సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత సాయంత్రానికి కండువా మార్చిన నేపథ్యము, అంటే మేమెల్లి వరంగల్ జిల్లా వాస్తవ్యులతో ఆ పార్లమెంటు నియోజకవర్గ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇది ఒక వ్యతిరేకతను అనిపించారు. ఎట్లా ఉండబోతుంది అంటే మీ చాలా చాలా వ్యతిరేకత ఉంది. నేను ఇవాళ పొద్దున కూడా ఒక 10-12 మండలాల్లో గ్రామాలలో అడిగాను, మాట్లాడాను, తెలుసు. చాలా వ్యతిరేకత బాగా వచ్చేసింది. చాలా అన్యాయం చేసేటు ఉంది అది. అదే కాకుండా బీఆర్ఎస్ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఫలితాలు ఇక్కడ రావట్లేదు, మళ్ళీ వీళ్ళకి ఏంటిది అనేది. మూడవది, అదే నియోజకవర్గంలో నిన్నటి వరకు వేరే పార్టీలో ఉండి మళ్ళీ ఈరోజు ఇందులో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీలోని కింది స్థాయి నాయకుల మీద పెత్తనాలు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళది ఉంటుంది అనేది తెలిసి ఉన్న పార్టీ నాయకుల అభిప్రాయాలే వేరుగా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, అది వాస్తవాలే కదా. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానం నిలుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంది కాబట్టి, కానీ బీఆర్ఎస్ గట్టిగా కష్టపడితే గెలవచ్చు, కానీ బీజేపీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అటు ఈటెల రాజేంద్రని ఒక్క మాట అంటలేరు, అండ్ మోడీని ఒక్క మాట అంటలేరు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేసి మళ్ళీ స్వయాన ముఖ్యమంత్రి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్న మాటను చూస్తే, ఇదే కేటీఆర్ 32 సార్లు మీటింగ్ పెట్టిండు, సభలు పెట్టిండు ఎప్పుడు ఆనాడు ఎలక్షన్లో. బట్ ఇవాళ మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అంటే కావాలని ఆ సీటు బీజేపీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందంట. అవును, అది కాదు నీ సీటు కదయ్యా, మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అందాదా లే, నీ సీటు కదా, నీకేమన్నా అంటే నీకు చేతగాక ఓడిపోయే పరిస్థితుల్లో ఈ మాట వేస్తే ఇంకా 2 ఓట్లు వస్తాయని అనుకుంటున్నావా? ఆయన ఎత్తుగడలు ఏం దాకాయి ఏంటమ్మా? రాజకీయాలలో సాయం చేస్తారా గెలవడానికి ఓడిపోవడానికి? ఏమైనా అర్థం ఉందా? ఆయన మంచిగా చేస్తే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటే నీకేంది? అందాదా నీ సీటు కదా, అవతల ఇంకా 10 మంది ఉండని వాళ్ళతో నీకే సంబంధం? నువ్వేం చేసినావు నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు గుర్తించలేరా? అంటే ప్రజలంతా ఎడ్డోళ్ళు, నువ్వు తెలికలోనివా? నాకు తెలుసు, అతి హుషారే, అందుకే ఇట్లా ఆయన చరిత్ర ఇట్లా గిర్రగిర్ర తిరుక్కుంటూ వచ్చింది. అతి హుషారు కాబట్టి. అంటే దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వేం చేసినావు, నువ్వేం చేస్తావు గజ్జెప్పుకొని గెలువయ్యా. ఏదో బీఆర్ఎస్ బీజేపీకి చేస్తున్నది, ఎందుకు చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ? అందాదా దేనికోసం చేస్తుంది? అంటే ఇద్దరు ఒకటే అని మళ్ళీ ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం. ఇద్దరు ఒకటే, నువ్వు బడే బాయ్ చోటే బాయ్ పోయిండు, కానీ వీళ్ళిద్దరు ఒకటైనరా? ఇది మోడీని అపోజ్ చేసి ఇది చేసింది. ఎన్ని విషయాలలో మోడీని అపోజ్ చేసాం? రైతు చట్టాలను అపోజ్ చేయలే. కోవిడ్ అప్పుడు మనం జనాలను మన ఈ ప్రభుత్వమే కదా, కేసీఆర్ ప్రభుత్వమే కదా ఆదుకున్నది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏం మాట్లాడతారు? ఈయన ఏడున్నాడు కోవిడ్ వచ్చినప్పుడు? ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు, అందాదా? మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో బాగా మీకు లాజిక్స్ లుకలుకలు తెలిసిన వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కింద పనిచేయడానికి ఇష్టపడతలేరు అనే మాట ఒకటి బయటకు. నిజంగానే ఇవన్నీ సాధ్యమా? సర్వసాధారణమేనా? ఇవన్నీ సర్వసాధారణం. సరే, అవకాశం ఆయనకి ఇచ్చింది వాళ్ళ అధిష్టానం, కాదనేది లేదు. కానీ అవకాశం ఆయనకి ఇచ్చింది కదా, ఇంకా మనకి అవకాశం వస్తుందేమో అని కింద ఇంకా వెనక వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారా? ఎందుకు ఆలోచించారు? ఎవరికైనా అధికారం అంటే 5 ఏళ్ల తర్వాత వస్తుంది అనుకుంటారా? లేదు ఏది జరిగినా కూడా ఇప్పుడే రావచ్చు అనేది. ఎప్పుడేమైనా తర్వాత నేనే అనుకుంటారు. ఏమన్నది ఎంత తొందరగా అయితే అంత మంచిది అనుకుంటారు. స్వార్థం కోసమే కదా ఇవన్నీ చేసేటి, అంతే కదా. లేకపోతే రాష్ట్రం మీద బాగా అవగాహన ఉండి రాష్ట్ర జనవనరుల మీద, పవర్ మీద, లేకుంటే జీవన ప్రమాణాల మీద, సంక్షేమం మీద, పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే నాయకులు వీళ్ళు. నాకు ఎప్పుడేమొస్తుంది, నేను ఎట్లా మీదికి రావాలి? ఈ బాగా మాట్లాడే నాయకులంతా కమిట్మెంట్ ఉన్న మనుషులా వీళ్ళు? పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళ? అట్లాంటి వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏ సబ్జెక్టు మీద, దేని మీద, ఎక్కడ, ఎప్పుడు ఏమైనా మాట్లాడింది ఏమైనా చరిత్ర ఉందా? మాట్లాడినారు కదా, కాళేశ్వరం మీద మాట్లాడింది. ఎక్కడ మాట్లాడింది? ఏదో జరిగింది అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు.
అది ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడెక్కడ మాట్లాడారు? 10 ఏళ్ళలో మాట్లాడారు. ఏం జరగవచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరగవచ్చు? పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం చాలా బాగుంటుంది, ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అది తెలంగాణ హక్కులను కాపాడడం కోసం ఈ వచ్చే 4.5 సంవత్సరాలు బీఆర్ఎస్ దాని మీద గట్టిగా ఉంటుంది. సరే, రాజకీయాలు వాళ్ళు అన్లేం జరుగుతుంది, ఇన్లేం జరుగుతుంది, అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది, ఎట్లుంటుంది అనేది వేరే అంశం. ఇప్పుడు మేము అనుకునేది అయితే అక్కడ థర్డ్ ఫ్రంట్ రావచ్చు, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దాంట్లో చీలికలు వచ్చేసి కొత్త ప్రభుత్వాలు రావచ్చు అనేది ఏదో అనుకుంటున్నారు. అదంతా ఊహాగానాల మీద మన టైం వేస్ట్ ఎందుకు? మనం రాజకీయంలో ఉన్నాం, మనం ప్రజల కోసం ఉన్నాం. ప్రజా అవసరాలకు తోట్లు పడవకుండా చేసే ప్రజానాయకులు కావాలి, పార్టీలు కావాలి. దాని మీద బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. సో మార్పు అంటే ఇక్కడ సీఎంలు ఎక్కుతారు దిగుతారు, లేదంటే ఒక ప్రభుత్వం పడిపోతుంది, ఇట్లాంటి మాటలు అంటే చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారంటే, ఎప్పుడైనా శాశ్వతంగా ఉన్నారా కాంగ్రెస్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? అదొక ఊతపదం లాగా అయిపోయింది కాంగ్రెస్. అది కాదు, నేను మాట్లాడితే ఊతపదం ఉంటుంది. అట్లనే జనరల్ ప్రజలే కాంగ్రెస్ అంత కామనే. అది ప్రజలేమనుకుంటున్నా అనేది కాదు, కానీ చరిత్ర తెలియదా అంటున్నా నేను, అంతే. ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. ఈయన అంటున్నాడు, ఆయన పోతాడట, దిగుతాడట, వాస్తవాలు కనపడతలేవా? ఆయన వ్యక్తిత్వం కనపడడం లేదా? ఆయన మాటలు తెలవట్లేదా? అందులో ఉన్నవాళ్ళు సీనియర్లు మాకే అవకాశం అని అనుకుంటలేరా? ముఖ్యమంత్రి ఒక మంత్రిని ఈయనే ముఖ్యమంత్రి స్థాయిని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన ఇంకా ముఖ్యమంత్రి అని కూడా అనిపించుకుంటున్న వైనంగా అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు కనుక వస్తే ఏంటి? ఏమున్నది, రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కదా. ఎక్కువ వచ్చిన సీట్లు, తక్కువ వచ్చిన సీట్లు, ఎప్పుడు ఎన్ని సీట్లు ఎక్కడ ఉంటాయో అనేది కొత్త ఆట కాదు కదా. రాజకీయాల్లో ఇది మామూలే కదా. వస్తాయా? అదొక ఆశ బీజేపీ. బాగా ఒక అదే అనుకుంటారు, ఏమన్నా నో ప్రాబ్లం. అంటే కొంత రాజకీయ దే విల్ అంటే దే విల్ బి షాక్డ్ అండ్ దే విల్ బి సర్ప్రైజ్డ్, బోత్ పార్టీస్. వాళ్ళ ఊహాగానాలు వాళ్ళు ఎట్లా పెంచుకున్నారో, ఏం చేసుకున్నారో. ఒక మంత్రి అయితే బీఆర్ఎస్కి ఒక్కటి రాదంటాడు, ఇంకోలేమో ఇంకేదో అంటారు, ఇంకోలేమో ఇంకేదో అంటారు. రేపు ఎన్నికల ఫలితాలు చూస్తే మళ్ళీ మనం కలిసి మాట్లాడదాం, ఎవరేం మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడిండ్రు, ఇవన్నీ. కానీ చరిత్ర చూస్తే జనరల్గా ఒక మాట ఎప్పుడు వింటుంటాము, కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అనే మాట ఎక్కువ వింటుంటాము. ఈ 4 ఏళ్లలో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, చాలా బై ఎలక్షన్స్ కూడా మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చునేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ ఏమో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక జరుగుంటే డిఫరెంట్గానే ఉండేది. ఎందుకనంటే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా. ఫర్ సపోజ్ నిన్న బాగా వాన పడింది, కల్లాలలో అది ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లన్నీ అట్లనే ఉన్నాయి. అసలు వాటికి బోనస్ పక్కన పెడితే 20-25 రోజులైంది, మొత్తం పాపం మార్చారు. అన్నీ ఉన్నా కూడా కొనే పరిస్థితి ఇంకా అట్లనే ఉంది. కరెంటు నిన్న చందానగర్లో ఏదో ప్రాబ్లం వస్తేనైతే రాత్రంతా పోయి వాళ్ళు అక్కడ ధర్నాకు దిగారు సబ్ స్టేషన్లో కూర్చొని. అంటే నీళ్లకు, కరెంటుకి అన్ని సమస్యలు అవగాహన రాహిత్య, అసమర్థ అయిన మైండ్ సెట్, తర్వాత అనుభవ రాహిత్యం, ఆ తర్వాత అహంకారం, ఈ 4 కలిసినాయి. చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? కానీ రాజకీయాల కోలం చూస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. అదే, అందుకే ప్రజల సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గుణపాఠం తప్పదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి. ఒకప్పుడు అంటే ఏదో అనుకున్నారు, కానీ ఇవాళ ఎందుకంటే అందరికీ కూడా ప్రతి విషయం తెలిసిన నేపథ్యంలో రేపు రోడ్లు ఎక్కే పరిస్థితి ఉండదు. ప్రజలు నిర్ణయిస్తారు కదా, తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. రెచ్చగొట్టడం ఒకటి ఎంతకాలం నమ్ముతా అదొక ఎంత తెలివిగలంటే అంటే తెలంగాణ ప్రజల అంటే ఒక వీక్ పాయింట్ అంతా నాకే తెలుసు. నేను ఒక మాట మాట్లాడితే వాళ్ళు స్టాండ్లో ఉంటారు, నేను చెప్పిందే నమ్ముతారు అనేది ఒక లాజిక్ పాయింట్ పట్టుకున్నారేమో అనిపిస్తుంది ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే. అంతే కదా, ఏదో మనం ఇట్లా మాట్లాడితే కొద్దిగా ఇది మెసేజ్ జనంలోకి వెళ్తుంది, జనం నమ్ముతారు, వాళ్ళు నమ్మబెట్టుకనే కదా మనం వచ్చింది. ఆ నమ్మకాన్ని మరో కోణంలో పెడదాము,
ఈ పూట గడిపిద్దాం, ఏదో బురదలు రాయేసి దాడదాం. వారధి గట్టుడు కాదు, వంతెన గట్టుడు కాదు, బురదలు రాయేసి మొదలైతే బయటపడదాం. ఇప్పుడు ప్రజలు వాళ్ళకిచ్చిన హామీల గురించి మాట్లాడుతుంటే నన్ను కూలగొడతారంట, నన్ను దింపుతారంట అనేసి ఒక సింపతి మాటలను గెయిన్ చేస్తున్న మాటలు కాదు. సభల్లో అక్కర్లేని మాటలు అవి అదే కదా మాట్లాడుతున్నప్పుడు. ఆయన ఎక్కడ పోయి మాట్లాడుతున్నాడు? తన సొంత నియోజకవర్గంలో, తన సొంత జిల్లాలో. అంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులు ముందు చూడబోతున్నాడో అర్థమవుతున్నది. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో గనక ఇప్పుడు వాళ్ళకి వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో 1.8% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు అది 1.8% తగ్గినా లేదంటే సీట్లు తగ్గినా అనుకున్న మేరకు రాకపోయినా కూడా సో ఇవాళ ముఖ్యమంత్రి ఆ రోజు 5 బై ఎలక్షన్లో వచ్చిన ఫెయిల్యూర్ని గుర్తు చేసుకుంటారా? ఇక ఏం చేసుకుంటాడు అనేది ఆయన వాళ్ళు కాదు, వాళ్ళ లీడర్లే గుర్తు చేస్తారా అనేది ఇప్పుడు రెడీగా ఉన్నారు కాసుకొని. అసలు చూద్దాం ఏం జరగబోతుంది. రాజకీయాలు కదా, ఆయుధాలు వాడతారు ఎవరైనా. విత్ ఇన్ ది పార్టీ వాడతారు, అవతల పార్టీలు కూడా వాడతారు. ఇందులో కొత్త ఏముంది? నా కోసం మా కోసం అనే దాంట్లో తప్పనిసరి వాడతారు. అది కొత్తనా రాజకీయాల్లో? విత్ ఇన్ ది పార్టీ కొత్తనా? అందులో కాంగ్రెస్ లాంటి పార్టీలు రీజనల్ పార్టీస్లో తక్కువ ఉంటాయి వాస్తవంగా, అంతే కదా. అవును. కాంగ్రెస్లో అయితే అనిమైజనబుల్. సో సెంట్రల్ విషయానికి వస్తే ఒకవైపు ఇండియా కూటమి, ఒకవైపు ఎన్డీఏ, ఏంది ఎలా ఉండబోతుంది రేపు? ఇండియా కూటమిలో యూనిటీ లేదు, ఉండదు, ఏకాభిప్రాయం మీద లేరు, ఎప్పుడేమైతుందో తెలియదు ఎన్నికల తర్వాత అని నాకు వచ్చే సమాచారం, నాకు వచ్చే ఆలోచన. నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ గతంలో ఒకటి మెరుగైన సీట్లు వస్తాయని చర్చలు జరిపితే 3 సంవత్సరాలు నాన్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి, 2 సంవత్సరాలు ఒకవేళ కాంగ్రెస్కు సీట్లు కనుక పెరిగితే ఇస్తామని. ఈ నేపథ్యంలో కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఆశలో ఉన్నారు. అటువంటి అవకాశం వస్తుందా, వస్తే లేదు, ఇది రాలేకపోతే మళ్ళీ ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారా? చేస్తే ఇంకేముంది, అయిపోయింది. ఇంకేం చేస్తారు కానీ 2-3 రోజులు ఎలక్షన్ ఆల్రెడీ 2-3 విడతలు అయిపోయినాయిలే కానీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారా? ఆ యూనిటీ ఎక్కడ ఉంది? లేదు కదా. అట్లా యూనిటీ ఉంటే ఇట్లా ఉంటుందా? ఒకవేళ చేసినా ఏం తేడా పడదు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భ్రమలో. ఎందుకు ఎక్కడ ఫెయిల్యూరు? ఎందుకు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, ఎందుకు ఇంకా ముందుకు పడలేకపోతుంది? లోపం ఎక్కడుంది? ఒకటి, ముందుకు వెళ్ళకపోవడానికి పార్టీలో ఈ పట్టు లేకుండా పోయింది. అవకాశవాదులతో ఎక్కువగా వాళ్ళ ప్రమేయాలతోటి, ప్రలోభాలతోటి పార్టీ నడిపితే నడిచేది కాదు. సో వరుసగా ఆ రోజుల్లో ఒక సైద్ధాంతిక దాని మీద ఆధారపడి పార్టీ నడిచింది. ఈరోజు వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద నడుస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నిన్న స్టేట్మెంటు పెట్రోడా, మేబీ తెలుగు వాళ్ళవాడే కావచ్చు. ఆ తెలుగు ఎక్కడ వాడాలో అక్కడ వాడుకోవాలి, కానీ రాజకీయంలో వాడితే అవుతుందా? వీళ్ళందరూ సూపర్ఫిషియల్ అయిపోయినారు. ఓ గ్రాస్ రూటు ప్రజల అవసరాలు, ప్రజల మనస్తత్వాలు అర్థం చేసుకున్న వాళ్ళు కాకుండా పార్టీ నడిస్తే ఇగో ఇట్లాగే ఉంటుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావన, ఆ సంకల్పం, ఆ కన్సర్ను, ఆ కమిట్మెంటు లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఏదో తెలుగులవన్నీ నేను ఏదైనా మేనేజ్ చేయగలుగుతా. లీడర్లు కూడా కొద్దిమంది కబద్ధ హస్తాల్లో ఉండిపోయారు. ఎవరి బలైన తెలియటో నాకు తెలియదు, ఎందుకుంటారో తెలియదు. సో ఏదైనప్పటికైతే ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు అయితే ఇండియా కూటమికి. డెఫినెట్లీ కాదు. ఈవెన్ బీజేపీ కూడా ఆశాజనకంగా ఏం లేదు.
సో ఏదున్నా ఇటు తెలంగాణలో కావచ్చు ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు మొత్తానికి కొంచెం టిపికల్గానే ఉంది. అంటే ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. కొంచెం అంటే అటు ఇండియా కూటమని చెప్పలేకపోతున్నారు, ఇటు ఎన్డీఏ అని చెప్పలేకపోతున్నారు. పోనీ ఇటు చూసుకుంటే బీజేపీకి ఆశించినంత ఫలితాలు ఉండవంటున్నారు, అటు చూస్తే ఇండియా కూటమికి కష్టమే అంటున్నారు. మరి రెండింటి మధ్యలో ఇంకేం ఉండబోతుంది ఒకవేళ? ఇప్పుడు రాజకీయాల్లో రీగ్రూపులు అవుతాయి, అది సర్వసాధారణం ఎన్నికల తర్వాత, అంతే కదా. ఒకటి ఆయా రాజకీయ పార్టీల ఆలోచనలు అవసరాలు కూడా కడతాయి. ఎనీహౌ సార్, చాలా విషయాలు అంటే ఎందుకంటే ఇంకా 3 రోజులు అంటే 3-4 రోజులకు మించి లేదు. సో కాకపోతే అంతే కదా, ఏది ఎలక్షన్స్ ఇక రిజల్ట్కి వచ్చేసరికి చాలా లేట్ ప్రాసెస్ పెట్టారు అనుకోండి. జూన్ 4కు పెట్టారు. అంటే ఓవరాల్గా అన్ని దేశవ్యాప్తంగా అన్ని విడతలలో అయిపోయి దాని తర్వాత ఏపీ కూడా ఇంక్లూడింగ్ మన సహారాష్ట్రమే అంత అక్కడ కూడా గమ్మత్తుగా ఉంది. అంటే కొంచెము రెండిటికి లింకప్లో కూడా నడుస్తుంది అన్నట్టు. ఏదేది అంటే ఇక్కడనేమో కేసీఆర్ ఉండేమో అక్కడ కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ ఉందనేసి ఏమో ఈయన ఒక మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీడియాలో కూర్చొనేమో చంద్రబాబు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి అనేసి మొత్తానికి కాస్త ఈ రాష్ట్రం లీడర్లకి ఆ రాష్ట్రం పైన ఆసక్తి కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఏం తేడాలు ఉంటే తెలియదు, మరి అటు ఎవరు గెలిస్తే ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఉందో తెలియట్లే. కానీ ఇంకొక విషయం కూడా చివరిగా ఒకటి, మొన్నటిదాకా అంటే మీకు తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి గురువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు. సో ఇదే రేవంత్ రెడ్డి గురువు అంటే చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు. గురువు శిష్యులతో పోల్చేవారు. విన్నారా ఎప్పుడన్నా మీరు? గురువు శిష్యులతో పోల్చేవారు. ఇదే మాట ఒక మీడియాలో జరిగిన జర్నలిస్టులు అడిగితే, ఎవరైనా మీకు చెప్పింది ఇంకోసారి అడిగితే మూతిపల్లి రాలగొడతాను, ఇంకొకసారి మా గురువు అంటే నా సహచరుడు అని మాట్లాడిండు. అంటే ఎన్ని మార్పులు ఏ రకంగా వస్తాయనే విధానము. కాదు ఆయన ముఖ్యమంత్రి కదా చంద్రబాబు, ఇంతకుముందు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అండి కదా. ఓహో, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచనలో తేడా వచ్చినట్టుంది. దానికి నన్నేం చేయమంటారు? అంతే కదా. కాదు, ఇద్దరు ఒక సంబంధం లేకపోతే నోట్ ఫర్ ఓట్ కేసు ఉంటుందా? ఎవరు నమ్మారో తెలీదా? ఎందుకు నమ్ముతారో తెలీదా? కేవలం గురు శిష్యులు అయితేనే నమ్ముతారా? గురు శిష్యుల బంధం కాకుండా వేరే బంధం ఉన్నది అని అంటే ఎవరన్నా అంటే సహచరుడు అయింది ఇప్పుడు. అదే, ఎందుకంటే ముఖ్యమంత్రి అయింది కదా, అది అందుకోసం. సో ఏదన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగబోతుంది అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ 3 రోజులే కదా ఇవన్నీ మాట్లాడేది. తర్వాత ఇంకా మళ్ళీ ఆ రోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అనుకోండి. మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా, వీళ్ళకి ఎన్ని వస్తాయి వాళ్ళకి ఎన్ని వస్తాయి అని జూన్ 4వ తారీఖు వరకు, జూన్ 4వ తేదీ ఈ టైంకి అన్నీ కూడా ఎక్కడ జనంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు జనంలో ఉనికిని కాపాడడం కోసం రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు అన్నీ ఉంటాయి. ఆ ఎత్తులు, పై చిత్తుల్లో వాస్తవంగా జనం చివరికి మంచి చెడుల మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి చెడులు ఏదైనా జనంలో పలానా ఆయన ఉన్నాడు, దొంగే కావచ్చు, దొరే కావచ్చు అని అనిపించుకోవాలి చేసే ఎత్తుగడల్లో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు రాజకీయ నాయకులు, డ్రామాలు. సో అందులో ఇదొకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.